గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు వైకే డిబేట్. నేను మీ అనుష. ఒక్కో రాష్ట్రంలో పాగా వేస్తున్నారు. అది సాధ్యం కాకపోతే మిత్రుల సాయంతో అయినా అధికారం పంచుకుంటున్నారు. తర్వాత ఇంకో టార్గెట్ పెట్టుకుంటున్నారు. పక్కా ప్లాన్ ప్రకారం 100% ఎలక్షన్ మేనేజ్మెంట్ ప్రకారం ప్లాన్ వేస్తున్నారు, జెండా ఎగరేస్తున్నారు. ఇది కమలనాథుల విజయగాథ. ఇప్పుడు 15 ఏళ్ల దీదీ సామ్రాజ్యాన్ని అనూహ్యంగా బద్దలు కొట్టారు. బెంగాల్ దంగల్లో మమతా పార్టీని మట్టి కరిపించారు. బెంగాల్ విజయం ఇచ్చిన జోష్తో నెక్స్ట్ టార్గెట్లను ఫిక్స్ చేసుకున్నారు బీజేపీ. తెలంగాణ, కర్ణాటక, పంజాబ్ బీజేపీ తర్వాతి లక్ష్యాలు. ముఖ్యంగా ఈసారి కాషాయ నేతల చూపు తెలంగాణ వైపు పడింది. 2028 నాటికి తెలంగాణ అధికార పీఠమే లక్ష్యంగా కమలనాథులు బిగ్ స్కెచ్ వేస్తున్నారు. సీఎం రేవంత్ స్పీడ్కు బ్రేకులు వేసేందుకు బ్రహ్మాస్త్రాలను సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం ఆపరేషన్ త్వరలో షురూ కాబోతోందని అంటున్నారు. మరి 2028 ఎన్నికల్లో రేవంత్ అడ్డాలో బీజేపీ జెండా రెపరెపలాడుతుందా? కమల దళానికి కలిసి వచ్చే అంశాలేంటి? నష్టం కలిగించే విషయాలు ఏంటి? అధికార పీఠం కోసం తెలంగాణ బీజేపీ నేతలు విభేదాలను పక్కన పెడతారా? కాంగ్రెస్లో కుమ్ములాటలు బీజేపీకి ఎంతవరకు ప్లస్ అవుతాయి? కవిత పెట్టిన పార్టీ వల్ల బీజేపీకి ఉపయోగం ఉంటుందా? ఇదే ఇవాల్టి మన అంశం. ఈ అంశంపై మనతో మాట్లాడడానికి పొలిటికల్ ఎనలిస్ట్ పాపిరెడ్డి గారు, అలాగే తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి శివకుమార్ లాల్ గారు, అలాగే తెలంగాణ బీజేపీ సీనియర్ నేత మల్లేష్ గారు మనతో ఉన్నారు. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. వెల్కమ్ టు ద డిబేట్. గుడ్ ఈవినింగ్ అండి. విన్నారు కదా. అలాగే బీఆర్ఎస్ నేత డాక్టర్ స్వామి వివేక్ పటేల్ గారు కూడా జాయిన్ అయ్యారు. ఈరోజు అందరూ బీజేపీ గురించి ఏం మాట్లాడుకుంటున్నారంటే, బీజేపీ నెక్స్ట్ టార్గెట్ తెలంగాణనా? ఈరోజు మీరు చెప్పాలి. మరి మీ పార్టీలు ఏం చెప్తాయంటారు? ఫస్ట్ పాపిరెడ్డి గారు, మీరేమంటారు? ఇప్పుడు మేడం, మీరు ఒక కరెక్ట్ టాపిక్ తీసుకున్నారు. మీకు విధంగా అభినందనలు. ఎందుకంటే ఈ నిన్నటితోని 5 రాష్ట్రాల ఎన్నికల దాదాపుగా అది అయిపోయింది. దాని ఒక ఫేజ్ అయిపోయింది. ఇప్పుడు భవిష్యత్తులో బీజేపీ కానీ, ఎన్డీఏ కానీ, లేకపోతే మిగతా రాజకీయ పక్షాల యొక్క ఎత్తుగడలు కానీ, వాళ్ళ వ్యూహాలు కానీ, వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళ యొక్క ప్రణాళికలు కానీ ఏ విధంగా ఉంటాయన్నది నిన్న ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాతనే ఈ చర్చ మొదలైంది. అయితే ఒకటేంటంటే, బీజేపీ ఇవాళ పరిస్థితి ఏంటంటే, దాదాపు దేశంలో ఉన్న చాలా రాష్ట్రాలను బీజేపీ పార్టీ వాళ్ళ అధికారంలోనే ఉన్నాయి. కొన్ని రాష్ట్రాలు మాత్రమే, అంటే నార్త్లో మనకు యూనియన్ టెరిటరీ అయిన అంటే జమ్మూ కాశ్మీర్ ఒకటి, తర్వాత హిమాచల్ ప్రదేశ్ ఒకటి, తర్వాత మూడోది పంజాబ్. ఇక మళ్ళీ మధ్యన వస్తే ఒక జార్ఖండ్ ఒకటి ఉంటుంది. నార్త్ ఈస్ట్ స్టేట్స్లో ఒకటి ఉన్నట్టున్నది. సౌత్కి వస్తేనే మాత్రమే ఒక 4 స్టేట్స్ ఏంటంటే, ఇప్పుడు కేరళ, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ. ఇది తప్ప దాదాపుగా మిగతాదంతా ప్రత్యక్షంగా బీజేపీ పరిపాలనను, లేకపోతే వాళ్ళ మిత్రపక్షాలతో కలిసి పరిపాలన పంచుకోవడం జరుగుతుంది. కాబట్టి కమలనాథుల యొక్క దృష్టి తెలంగాణ మీద చాలా రోజుల నుంచి ఉన్నది. బెంగాల్ మీద ఎట్లున్నదో తెలంగాణ మీద కూడా అట్లే ఉన్నది మేడం. మరి అంటే ఇప్పుడు సక్సెస్ అవుతారంటారా? ఎంత ట్రై చేసినా అదే చెప్తాను. 2023లో కూడా వాళ్ళు తీవ్రంగా ప్రయత్నం చేసింది. 2023లో కూడా చాలా సీరియస్ అటెంప్ట్ ఏంటంటే, వాళ్ళు అప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉండే, కాంగ్రెస్ ఏది మన బీజేపీ మధ్య పోటీ ఉండే. ఏది నెంబర్ 2 ఎవరు? నెంబర్ 1 అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఉండే. నెంబర్ 2 ఆ ప్లేస్ కోసం బీజేపీ తీవ్రంగా ప్రయత్నం చేసినప్పటికీ కూడా అది కొంత మేరకు విజయవంతం కాలేదు. కాంగ్రెస్ 23లో అధికారంలో రావడం జరిగింది. ఒక స్టేజ్ లో ఏమైందంటే 21, 22 ఆ టైంలో ఆల్మోస్ట్ బీజేపీనే ప్రతిపక్ష పార్టీ ఆ లెవెల్ కు ఉధృతంగా వెళ్ళి కొన్ని సంఘటనలతో ఏం జరిగిందంటే, ఉదాహరణకు మునుగోడు బై ఎలక్షన్ రాజగోపాల్ రెడ్డి గారు అని ఒక కాంగ్రెస్ లీడరు రిజైన్ చేసి వచ్చి పోటీ చేయడము, ఆ పోటీలో బీజేపీ ఓడిపోవడంతో కొన్ని సెట్ బ్యాక్ నుంచి వెళ్ళి కర్ణాటక ఎలక్షన్స్ లో కాంగ్రెస్ గెలవడంతో
ఆల్టర్నేటివ్ తెలంగాణలో కూడా కాంగ్రెస్ అనేది బలంగా అలాగే దుబ్బాక బై ఎలక్షన్ కూడా. దుబ్బాక బై ఎలక్షన్ మధ్య తర్వాత ఒకటి వీళ్ళు గెలిచారు, వాళ్ళు టిఆర్ఎస్ వాళ్ళు ఏది మునుగోడ్లో గెలిచారు, మునుగోడ్లో టిఆర్ఎస్. అయితే జరిగింది ఏంటంటే మొత్తం మీద బీజేపీ చాలా తీవ్రమైన ప్రయత్నం చేసింది అప్పుడు కూడా. చాలా దాదాపుగా ఒక స్టేజ్లో కాంగ్రెస్ బీజేపీ అన్న ఒక ఏది ఒక డైలమా అంటే ఒక సందిగ్ధత తెలంగాణ రాజకీయాలలో ఉంది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ అధికారానికి వచ్చి కూడా 2 సంవత్సరాలు దాటిపోయింది, 3 సంవత్సరాలు నడుస్తుంది. అయితే ఇప్పుడు ఈ కానీ పాపిరెడ్డి గారు అంత దూరం వెళ్ళినప్పటికీ కూడా బీజేపీ సీట్ల విషయానికి ఎలక్షన్ విషయానికి వచ్చేటప్పటికి ఏదైతే ఆ సౌండ్ క్రియేట్ చేసుకున్నప్పటికీ బీజేపీనే ప్రతిపక్ష పార్టీ అని అనిపించుకున్నప్పటికీ ఒకనొక టైంలో అవి ఎలక్షన్ టైంకి వచ్చేటప్పటికి మాత్రం నిలుపుకోలేకపోయింది. అంటే ఎందుకు నిలుపుకోలేకపోయింది అంటారు ఇప్పుడు? మరి అదే మేడం, అదే నేను చెప్తాను. ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే ఈ కాంగ్రెస్ తెలంగాణలో ట్రెడిషనల్ పార్టీ అంటే దానికి ఒక వ్యవస్థ ఉన్నది, కార్యకర్తలు ఉన్నారు, లీడర్లు ఉన్నారు. అట్లాగే బీఆర్ఎస్ 2014లో తెలంగాణ సెంటిమెంట్ తో గెలిచిన తర్వాత వాళ్ళకు కూడా వ్యవస్థ వచ్చింది. అయితే బీజేపీ కూడా మీరు ఒకసారి గమనిస్తే 2014లో కూడా వాళ్ళకు ఎంపీ ఎలక్షన్స్ లో 4 సీట్లు వచ్చినాయి. అవును. 2019లో 2024లో 8 సీట్లు వచ్చినాయి. అవును, 2014లో 1, 2019లో 4 వచ్చాయి. 4 ఇప్పుడు 2024 వచ్చే వరకు 8. అయితే ఎంపీ ఎలక్షన్స్ లో ఉన్న పర్ఫార్మెన్స్ కానీ వాళ్ళ యొక్క పనితీరు కానీ ఫలితాలు కానీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ వచ్చే వరకు అది కనబడడం లేదు. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఇప్పటికి కూడా బీజేపీకి స్థానికంగా కొంత పట్టణ ప్రాంతాలలో కానీ కొన్ని ఉదాహరణకు ఆదిలాబాద్ జిల్లాలో దాదాపు నెంబర్ 1 అంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నెంబర్ 1, ఈవెన్ నిజామాబాద్ ఆ ఏరియాలో కొంత అది గ్రామీణ ప్రాంతాలలో కూడా పట్టు సంపాదిస్తున్నది. అయితే ఒకటేంటంటే ఓవరాల్గా మొత్తం మీద ఈ మొన్నటి ఎలక్షన్స్ అంటే ఇప్పుడు నిన్న రిజల్ట్స్ తర్వాత ఈసారి బీజేపీ కానీ ఎన్డీఏ కానీ ఉధృతంగా ఏదైతే ప్రతిపక్ష రాష్ట్రాలు ఏవైతున్నాయో వాటి మీద వాళ్ళు కేంద్రీకరించడం, ఏ కొద్ది అవకాశం ఉన్నా కూడా ఆ రాష్ట్రాలను వాళ్ళ చేతులకు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. దానిలో ఇప్పుడు 2028లో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు ఉంటాయి కాబట్టి దాదాపు 2 సంవత్సరాల పైచిలకు టైం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఇంతకుముందు నుంచే చేస్తున్నారు. అయితే వాళ్ళ ప్రయత్నం చేస్తారు. కానీ ఇక్కడికి వచ్చే వారికి ఏం జరుగుతున్నదంటే బీజేపీ యొక్క పార్టీ పనితీరు ఏది తెలంగాణ రాష్ట్రంలో ఆశించిన స్థాయిలో ఇంతవరకు కనబడడం లేదు. పార్టీ చాలా తక్కువ స్థాయిలో ఉన్నప్పటికీ దానిలో కుమ్ములాటలు, అనేకమైన ఏది పార్టీలో అంతర్గత వైరుధ్యాలు, నాయకుల మధ్య భేదాలు, రకరకాల సమస్యలు ఉన్నాయి. ఒకవేళ ఇప్పుడు ఈ 10th నాడు 10 నాడు మోడీ గారు హైదరాబాద్కి వస్తున్నాడు. వాళ్ళు అంటే నాకు చాలా మంది బీజేపీ నాయకులు తెలుసు. వాళ్ళు బీజేపీ నాయకులు చెప్పిన మాటలు బట్టి ఏంటంటే ఆయన 10 నాడు వచ్చిన తర్వాత నుంచి ఈ దిశ నిర్దేశం అనేది బీజేపీ నాయకత్వానికి ఇచ్చి డైరెక్ట్ గానే వాళ్ళే కేంద్ర నాయకత్వం ఇన్వాల్వ్ అయ్యి మొత్తానికి చాలా సీరియస్ గా ప్రయత్నం చేయడానికి ముహూర్తం మొదలు పెట్టారని వాళ్ళు అంటున్నారు. అంటే అది కొంతవరకు వాస్తవం. అయితే ఒకటి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే కాంగ్రెస్ పరిపాలన చూసుకుంటే కాంగ్రెస్ అనేకమైన వాగ్దానాలు చేసి 2023లో బీఆర్ఎస్ మీద కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేకతను వాడుకొని అధికారంలో రావడం జరిగింది. వాళ్ళు రాహుల్ గాంధీ గారు ఖమ్మం సభలో 6 వాగ్దానాలను 6 ప్రామిసెస్ చేయడం, ఆ ప్రామిసెస్ కూడా వాళ్ళు చాలా మట్టుకు నిలుపుకోకపోవడం, గవర్నమెంట్ అనుకున్న స్థాయిలో ఏదైతే జనాలు ఎక్స్పెక్ట్ చేశారో ఆ స్థాయిలో గవర్నమెంట్ యొక్క పర్ఫార్మెన్స్ కూడా కనబడతలేదు. కాబట్టి ఇప్పటికే కొంత అసంతృప్తి మొదలైంది. మీరు అడగవచ్చు అయినప్పటికీ కూడా బై ఎలక్షన్లో జూబ్లీస్ గెలిచింది, లేకపోతే పంచాయతీరాజ్ ఎలక్షన్స్లో అయితే సర్పంచ్ ఎలక్షన్లో గెలిచింది, మున్సిపాలిటీ ఎలక్షన్లో గెలిచిందంటే ఇవన్నీ కూడా నిజమైన కొలమానాలు కావు. ఎందుకంటే అధికార పార్టీకే బై ఎలక్షన్స్ కానీ లేకపోతే లోకల్ ఎన్నికలు అంటే స్థానిక ఎన్నికలు కానీ అనుకూలంగా ఉంటాయి. నిన్న ఎలక్షన్లలో కూడా మొత్తం దేశం మొత్తం మీద జరిగిన బై ఎలక్షన్స్ లో ఆయా రాష్ట్రాల్లో ఆయా పార్టీల అధికారం ఉన్న వాళ్ళే గెలిచారు. ఈవెన్ కర్ణాటకలో కూడా కాంగ్రెస్ 2 సీట్లు గెలిచింది. అంటే చూసుకుంటే మాత్రం ఎక్కడెక్కడే ఉన్నాయి. కాబట్టి అది బై ఎలక్షన్స్ కానీ లోకల్ ఎలక్షన్స్ కానీ
ఒక స్టాండర్డ్ ఒక అంటే ఒక ప్రామాణికం కాదు. అయితే ఒక జరుగుతున్నది ఏంటంటే ఇప్పుడు ఒకవేళ కాంగ్రెస్ పరిపాలన ఈ 2.5 ఏళ్లలో సక్రమంగా లేకుంటే అసంతృప్తి పెరిగి వాళ్ళు ఏదైతే వాగ్దానాలు చేసినారో ఆ వాగ్దానాలు నిలబెట్టుకోకుండా ఆ, ఒక ప్రజలకు దూరం అయితే మాత్రం అప్పుడు ఖచ్చితంగా పోటీ బీఆర్ఎస్ బీజేపీ మధ్య ఉండే అవకాశం కూడా ఉంటుంది. ఒకవేళ కాంగ్రెస్ నిజంగానే ఇంకా ఇప్పటికే కొంత తగ్గుతున్నది కాంగ్రెస్ యొక్క ప్రభావం. కాకపోతే ఏంటంటే అధికారంలో ఉన్నది కాబట్టి వాళ్ళకు కొంత ఇబ్బందికరమైన అంశాలు లేవు. సార్ ఇంకొకటి ఏంటంటే మీరు అన్నారు ఇప్పుడు మీరు దీనిలో మనం చెప్తూ కాంగ్రెస్ గవర్నమెంట్ కు నా ఉద్దేశంలో ఈ 2028 వరకు కూడా వాళ్ళకి ఏం ప్రమాదం లేదు. కాంగ్రెస్ గవర్నమెంటే ఉంటుంది. బహుశా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కూడా కంటిన్యూ కావచ్చు. కాబట్టి ప్రభుత్వానికి ఏమి ప్రాబ్లం లేదు, ప్రభుత్వం నడుస్తుంది. కానీ నడిచే ప్రభుత్వంలో ప్రజలకు ఎంత అందుబాటులో ఉంటుంది, అది ఎంత ప్రజారంజకంగా పరిపాలిస్తుంది, ప్రజలకు వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు. ఎందుకంటే ఈ 6 మేజర్ వాగ్దానాలు ఇవి కూడా సక్రమంగా నిర్వర్తించాలి. ఇప్పుడు రైతు బంధు అనేది పెద్ద తెలంగాణలో ఒక పెద్ద సక్సెస్. అది బీఆర్ఎస్ గవర్నమెంట్, అది కేసీఆర్. అది కాంగ్రెస్ వచ్చిన తర్వాత దాన్ని దాదాపుగా కొంత రకరకాలుగా మాట్లాడిందో సరిగ్గా. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో రైతులలో కూడా అసంతృప్తి ఉండదు. రెండవది ఏంటంటే ఓకే పాపిరెడ్డి గారు మళ్ళీ మాట్లాడతారు కానీ మనకి ఇంకా ముగ్గురు ఉన్నారు కాబట్టి అనలిస్టులు. ఓకే అండి. శివకుమార్ లాల్ గారు మీరు చెప్పండి. మీరు విన్నారు ఇప్పుడు పాపిరెడ్డి గారు చెప్పింది. కాంగ్రెస్ అంటే వాగ్దానాలను నిలబెట్టుకుంటే పర్లేదు కానీ లేకపోతే 2028లో గవర్నమెంట్ అంటే మీకు సీట్లు తగ్గే అవకాశం ఉందని చెప్తున్నారు. అలాగే ఇప్పటికే కాంగ్రెస్ గవర్నమెంట్పై కొంచెం అసంతృప్తి పెరిగిందని అంటున్నారు. దీనికి మీ కామెంట్ ఏంటి? మీకు వైకే టీవీ ప్రేక్షకులకు, వివేక్ పాటిల్కి, పాపిరెడ్డి గారికి, మా బీజేపీ తమ్ముడు ఎస్ఆర్ మల్లేష్కి కూడా నమస్కారం. అయితే మొత్తానికి పాపిరెడ్డి గారు అన్న నేను దాంట్లో కొన్ని వాస్తవాలు ఉన్నాయి కాబట్టి బీయింగ్ ఏ కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ ఐ విల్ యాక్సెప్ట్. ఎందుకంటే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలలో కొన్నిటిని కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు ఇవ్వలేదు, ఇంకా పెండింగ్లో ఉన్నాయి. ఏదైతే పెన్షన్ అన్నారు 4,000 అని గతంలో ఇచ్చిన 2,000 ఇవ్వడం జరుగుతుంది. అండ్ మహిళలకి 2,500 రూపీస్ ఒకటి పెండింగ్ ఉంది. తర్వాత తులం బంగారం ఒకటి షాదీ ముబారక్ కానీ లేకపోతే కళ్యాణ లక్ష్మి ఇవ్వడం జరుగుతుంది. ఆ తులం బంగారం ఎక్స్ట్రా అమౌంట్ అది ఇవ్వట్లేదు. దాన్ని తులం బంగారం విషయంలో మటుకు ఇన్స్టెడ్ ఆఫ్ టెల్లింగ్ కాంగ్రెస్ పార్టీ నేనే డైరెక్ట్ చెప్పడం ఏంటంటే, అప్పట్లో తులం బంగారం గురించి మాట్లాడినప్పుడు మేనిఫెస్టోలో పెట్టినప్పుడు అది 28,000 రూపాయలు తులం బంగారం ఉండింది. కానీ ఈ రోజు పరిస్థితికి వస్తే 150,000 రూపాయలు తులం బంగారం. కాబట్టి అది ఆ విషయంలో మటుకు అది రూల్డ్ అవుట్ అనేది నేను ఓపెన్ గా పబ్లిక్ ఇది కామెంట్ అనుకోండి, లేకపోతే వాళ్ళకి నేను సంజాయిషి చెప్తున్నా అనుకోండి. ఎందుకంటే 150,000 రూపాయలు తులం బంగారం అంటే గవర్నమెంట్ మీద ఎంత బడ్జెట్ పడుతుంది, భారం ఎంత పడుతుంది. ఎందుకంటే గత ప్రభుత్వం ఏదైతే 10 సంవత్సరాలు టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఉండి అది టీఆర్ఎస్ పోయి ఇప్పుడు పర్మనెంట్ గా బీఆర్ఎస్ అయిపోయింది. ఎందుకంటే టీఆర్ఎస్ మొన్ననే వేరే వాళ్ళకి వచ్చింది కాబట్టి. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తానికి ప్రజలని మిగులు బడ్జెట్ రాష్ట్రం అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ఇస్తే ఈరోజు అప్పుల రాష్ట్రం చేయడం జరిగింది. తర్వాత వాళ్ళు చేసిన అప్పులకి 6,500 కోట్ల రూపాయలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ వడ్డీ కట్టడం జరుగుతుంది. ఇదంతా కాంగ్రెస్ పార్టీ మీద పోతూ భారం వేసిపోయిన గత ప్రభుత్వం. సో దానికనే నేను ఈ మాట చెప్పడం జరిగింది. ఏదైతే తులం బంగారం విషయంలో మటుకు అది రూల్డ్ అవుట్. ఎందుకంటే గతంలో కేసీఆర్ కూడా దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని ఎట్లయితే చేయలేదో ఆ దిశగానే ఈ తులం బంగారం పక్కకి వెళ్ళిపోతుంది అనేది నేను అనుకుంటున్నా. ప్రజలు కూడా దాన్ని విశ్వసిస్తుండ్రు. ఎస్, బహుశా ఇవ్వకపోవచ్చు. ప్రజలకు కావాల్సింది 2,500 రూపీస్ మహిళలకు ఇస్తానది, పెన్షన్ కావాలనేది చాలా మంది కూడా నా దగ్గరికి కూడా ఒత్తిడి తీసుకురావడం జరిగింది. సార్ 4,000 రూపాయలు ఇస్తే అట్లీస్ట్ మేము ఓల్డేజ్ మాకు మాత్రలకు కానీ లేకపోతే కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, మాకు టాబ్లెట్లకి మా ఖర్చులకి పనికొస్తాయి అనేది చెప్పేటోళ్ళు కూడా చాలా మంది అయినారు. అది స్వయాన ముఖ్యమంత్రి గారికి కూడా నేను ఆయనకు చేరవేయడం జరిగింది త్రూ సమ్ ప్రాపర్ ఛానల్. ఎందుకంటే ఏదైతే హామీలు ఇచ్చినామో ఈ హామీలు ఇస్తే మటుకు ఖచ్చితంగా ప్రజల్లో ఏం మార్పులు ఉండవు. గత ప్రభుత్వం కంటే 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే ఈ 2.5-3 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ మేలు అనేది ప్రజలలో కూడా ఉంది. ఇంకొకటి ఏంటంటే యువకులకు ఏదైతే 4,000 రూపాయలు ఇస్తానమో అది కూడా, ఎందుకంటే ప్రియాంక గాంధీ గారి మీద ఆమె అనౌన్స్ చేసింది కాబట్టి అది కూడా బహుశా డిక్లేర్ అవుతుంది.
యూత్ డిక్లరేషన్ కూడా ఒకటి జరిగేది ఉంది, అది కూడా జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల కాంగ్రెస్ పార్టీకి రేపు రాబోయే 2029 ఎలక్షన్ లో కూడా పెద్ద ఏముండదు. కాకపోతే బీజేపీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు పాగా వేయాలనే ఆలోచన ఉంది అనే మాట మటుకు వాస్తవం. కానీ బీజేపీలో ఉన్న లోపాలు ఇప్పుడు శివకుమార్ గారు, ఇప్పుడు ఏవైతే మీరు చెప్పారో మీ హామీలు అమలు చేయకపోవడం కానివ్వండి, లేకపోతే ఇలాంటి తదితర ఆల్రెడీ ప్రజల్లో ఒక రకమైన వ్యతిరేకత కనబడుతోందని మనం అనుకోవడం కానివ్వండి, ఇలాంటి విషయాలు ఏమైనా బీజేపీకి ప్లస్ అవుతాయి అనుకుంటున్నారా మీరు? అంశా గారు, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, బీజేపీ ప్రభుత్వం ఆలోచన వేరు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆలోచన వేరు. గతంలో ఇంతకుముందు పాపిరెడ్డి గారు మీరు మాట్లాడినప్పుడు నేను వినడం జరిగింది. బీజేపీ ప్రభుత్వం ప్రత్యామ్నాయము మొన్న 23 ఎలక్షన్ లో బీజేపీ ముందుంటుంది అనే రకంగా బీజేపీ స్వయంకృత అపరాధం చేయడం జరిగింది. బండి సంజయ్ని అధ్యక్షుడిని తీసేసి కేటీఆర్ చెప్పిండు అని ఒక నెపంతో బండి సంజయ్ని పక్కన పెట్టి కిషన్ రెడ్డిని తీసుకొచ్చి మళ్ళీ అధ్యక్షుడిని వేసింది. ఇదే కిషన్ రెడ్డి ఆలోచిస్తే బండి సంజయ్ అధ్యక్షత ఉన్నప్పుడు బీజేపీ శ్రేణులు కానీ, నాకు లోకల్ గా చాలా మంది, ఎస్ఆర్ మల్లేష్ కూడా నాకు మంచి పరిచయం, మా తమ్ముడే, ఎంతో మంది మంచి ప్రామినెంట్ లీడర్లను కూడా ఈరోజు బండి సంజయ్ పోయిన తర్వాత కిషన్ రెడ్డి వచ్చిన తర్వాత తొక్కేసిండ్రు. ఈరోజు మీరు ఆలోచించండి, లోకల్లా రాజాసింగ్ ని మించిన నాయకుడు లేడు నాకు తెలిసి, దేశం కోసం ధర్మం కోసం అన్న బీజేపీ అన్న. ఈరోజు అటువంటి వ్యక్తిని పక్కన పెట్టింది బీజేపీ అంటే ఇంకా మిగతా వాళ్ళని ఏం చేస్తుంది? ప్రతి దగ్గర వీళ్ళు చెప్పేది ఏంటంటే, చెప్పేది ఒకటి చేసేది ఒకటి. రెండోది, 8 మంది ఎమ్మెల్యేలు 8 మంది ఎంపీలు ఈరోజు మొత్తానికి తెలంగాణకి బీజేపీకి ఇస్తే ఈరోజు వాళ్ళ దగ్గరనే 8 మందినే సఖ్యత లేదు, 8 మంది ఎంపీల సఖ్యత లేదు. ఈరోజు ఒక రాఘవ చెడ్డ అని ఒక బచ్చగాడు తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తానికి ఇండియా పాకిస్తాన్ వార్ లాగా విభజించిండ్రు అని చెప్తే ఇదే బీజేపీ నాయకులకు ఎక్కడ కూడా ఒక ముఖం లేదు. ఆడ యుద్ధం వివేక్ ఒక్క సెకండ్ ఆగమా. అయితే ఈ పరిస్థితిలో బీజేపీ ఉంది. ఇంకోటి ఏంటంటే, కిషన్ రెడ్డి గాని బండి సంజయ్ గాని వీళ్ళు సర్ది చెప్పడానికి చూస్తుంటే తప్ప, ఎస్ ఆ పిల్లోడు మాట్లాడింది తప్పు, పక్క రాష్ట్రం ఎంపీ మన పిల్లోడు కాదు అనే రకంగా ఎక్కడ కూడా, సారీ రాఘవ చెడ్డ కాదు, మన తేజస్వి సూర్య మాట్లాడిండు. తేజస్వి సూర్య మాట్లాడిన దాన్ని ఈరోజు బీజేపీ వాళ్ళు ఎక్కడ కూడా సమర్థించుతున్నారు తప్ప వాడు చెప్పింది తప్పు అనే రకంగా మాట్లాడతలేడు. మొన్న మళ్ళా ఇంకొకటి ఆలోచిస్తే రాఘవ చెడ్డ సబ్జెక్ట్ కూడా నేను, ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ వాడిని ఏదో మాయ మాటలు చెప్పేసి అమిత్ షా ప్లస్ నరేంద్ర మోదీ వాడిని ఇమీడియట్ గా ఆమ్ ఆద్మీ పార్టీలకే ఈ రోజు బీజేపీలో నడిపింది. అంటే వీళ్ళకి మొత్తానికి ఎక్కడైనా సరే, ఇప్పుడు మల్లేష్ అటువంటి నాయకులు అవసరం లేదు వీళ్ళకి, బీజేపీ వాళ్ళకి మొత్తానికి పక్క పార్టీలలో ఎవడైతే లీడర్ ఎదిగిండో వాడిని గుంజుకుందాం, వాడు ఇక్కడ ఉంటేనేమో వాడు కల్పిట్ అవుతాడు, వాడి మీద కేసులు ఉంటాయి. అదే బీజేపీలోకి పోతే వాషింగ్ పౌడర్ నిర్మా వాడు క్లీన్ అయిపోతాడు, ఇంకా మళ్ళీ ఇంకా మీద ఏమి ఇబ్బందులు ఉండవు అనే రకంగా బీజేపీ మొత్తానికి సొంత నాయకుల మీద నమ్మకం పక్కన పెట్టేసి పక్క పార్టీలలో ఎవరైతే ఎదుగుతున్నారో వాళ్ళని తీసుకొచ్చి పెట్టాలి అనే ఆలోచనతోనే బీజేపీ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో అటువంటిది కుదరదు. తెలంగాణ ప్రజలు కానీ, తెలంగాణ నాయకులు కానీ, మేధావులు, మంచి తెలివి పరులు, అవసరం అనుకుంటే మంచితనము మర్యాదకి ఒక సానుకూలంగా స్పందిస్తారు తప్ప ఇటువంటి అమిత్ షా నరేంద్ర మోదీ లాగా మోసపూరితమైన లెక్కలు చేస్తా అంటే మటుకు జనరల్ గా తెలంగాణ ప్రజలు ఒప్పుకోరు. అచ్చేదీన్ ఆయింగే అనే రకంగా ఇదే నరేంద్ర మోదీ చెప్పిండు. ఈరోజు గ్యాస్ అవన్నీ ఆలోచిస్తే సచ్చేదీన్ వచ్చిందనే రకంగా మనం అనుకోవచ్చు. రెండోది, ఈ రోజు జీరో బ్యాలెన్స్ అకౌంట్ లో 15 కాలేదన్ లాయింగే కాలాదన్ లాయింగే అన్నాడు. దగ్గర 12 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటి వరకు కాలాదన్ కిదరగా నరేంద్ర మోదీ కిదరగా నియమాలు. ఇటువంటి పరిస్థితుల్లో బీజేపీ ప్రభుత్వం ఉంది. కాకపోతే వాళ్ళు వేసుకున్న అంచనాలు కాదంటలేదు. ఈ రోజు వెస్ట్ బెంగాల్లో మమతాని ఓడిండ్రు అనే రకంగా ఆలోచిస్తే 90 లక్షల ఓట్లు అక్కడి నుంచి వాళ్ళు తీపించడం జరిగింది. సుప్రీంకోర్టు ఒక నిర్ణయం తీసుకొని 32 లక్షల ఓట్లు మళ్ళీ బ్యాక్ ఇవ్వమని చెప్తే కూడా ఈ రోజు వరకు ఎలక్షన్ వరకు భయభ్రాంతులు చేసి అక్కడ ఒక మొత్తానికి స్క్వాడ్లను పెట్టి, లేకపోతే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ని పెట్టి మొత్తానికి వాళ్ళని భయభ్రాంతులు చేసి ఈ రోజు బెంగాల్ ని ఇప్పుడు మొత్తానికి చొరబాటుదారులు వస్తుండ్రు, బంగ్లాదేశ్ కెన్ వస్తుండ్రు అన్నప్పుడు, అంటే బంగ్లాదేశ్ కెన్ వస్తుండంటే ఆడ బిఎస్ఎఫ్ ఏం చేస్తుంది, బీజేపీ సెంట్రల్ హోమ్ మినిస్టర్ ఏం చేస్తుండ్రు, పడుకొని నిద్రపోతుండా? అదే మీ బాధ్యత, అటు మమతా బెనర్జీ బాధ్యత కానీ, బెంగాల్ రాష్ట్రం బాధ్యత కానీ. స్వయాన ఢిల్లీలో ఆల్రెడీ కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు
ఆయన హోంశాఖ మంత్రి, ఆయన పరిధిలో ఢిల్లీలో మొత్తానికి మాకు సపరేట్ మా యంత్రాంగం నడుస్తుంది అంటే లేదు లేదు, మీకు అసలు పోలీస్ డిపార్ట్మెంట్ ఏమి ఇవ్వము, మొత్తానికి అమిత్ షా కంట్రోల్ అనే నడుస్తుంది అనే రకంగా మాట. అంటే వీళ్ళకి ఎక్కడ ఏది నచ్చుతుందో అది చేయడం మొదలు పెట్టిండ్రు బీజేపీ ప్రభుత్వం. రేపు రాబోయే రోజుల నుంచి ఇంకా దేశంలో మొత్తానికి 3 రాష్ట్రాలలో ఉన్నోళ్ళు ఈ రోజు దగ్గర దగ్గర అన్ని రాష్ట్రాలలో వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు 3-4 రాష్ట్రాలనే కాంగ్రెస్ ఇంకా వేరే ఉన్నారు. ఈ రోజు అస్సాం గురించి ఆలోచిస్తే హేమంత్ బిశ్వ శర్మ గురించి మాట్లాడుతున్నాడు. హేమంత్ బిశ్వ శర్మ ఎవడు? కాంగ్రెస్ పార్టీ నాయకుడు. వాడిని కూడా తీసుకొని ఈ రోజు అస్సాంలో లాస్ట్ టైం సీఎం చేశారు. ఇప్పుడు అదే సీఎం ని మళ్ళీ నెక్స్ట్ చేస్తారు. దాని మీద మొన్న ఆల్రెడీ పవన్ కేరా గారు కూడా వాళ్ళ భార్యకి 3 పాస్పోర్ట్లు ఉన్నాయి, డూప్లికేట్ ఉన్నాయి అనే రకంగా కేసు పెట్టిండు. దాని మీద ఆయన ముఖ్యమంత్రిగా ఉండి ఆయన మీద ఒత్తిడి చేస్తే కూడా ఆయన ఈరోజు సుప్రీం కోర్టుని యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకొని పవన్ కేరా ఈరోజు ఢిల్లీలో సురక్షితంగా ఉన్నాడు. అంటే బీజేపీ ప్రభుత్వం మొత్తానికి సిబిఐని ఐటీ దాడులు చేస్తూ మొత్తానికి ప్రజలను, మొత్తానికి నాయకులను భయభ్రాంతులు చేసి వాళ్ళ పార్టీలో చేరితే వాడు వాషింగ్ పౌడర్ నిర్మా, లేకపోతే మొత్తానికి వాడు కల్పిట్టు దొంగ, లేకపోతే ఇంకేమైనా పేర్లు పెడతాం. ఇది అనుష బీజేపీ ప్రభుత్వం. ఓకే, వివేక్ పటేల్ గారు మీరు చెప్పండి. ఇందాక శివకుమార్ గారు ఒక ఆసక్తికరమైన మాట కూడా అన్నారు. బీఆర్ఎస్ వెళ్తూ రాష్ట్రాన్ని లోటు బడ్జెట్లో పెట్టి నెట్టి వెళ్ళడం వల్లే మేము ఈరోజు చాలా పథకాలని అమలు చేయలేకపోతున్నామని ఆయన అన్నారు. దీనికి మీ సమాధానం ఏంటి? శివకుమార్, సారీ వివేక్ గారు. టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది. మల్లేష్ గారు చూడండి, ఎవరు మాట్లాడినా క్వశ్చన్స్ అన్నీ మీ వైపే వస్తున్నాయి. మల్లేష్ గారు చెప్పండి. పాపిరెడ్డి గారేమో అంతర్గత కుమ్ములాట్లు ఉన్నాయన్నారు, మీరే నాయకులు బీజేపీలో కొట్టుకుంటున్నారు, ఇంకా ముందుకేం వెళ్తారన్నారు. ఇప్పటి వరకు మీరు బజ్ క్రియేట్ చేయలేకపోయారని చెప్పారు ఆయన. అలాగే శివకుమార్ గారు కూడా కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అంటే నాయకత్వ లోపం ఖచ్చితంగా కనపడుతున్నారు. బండి సంజయ్ని మార్చడం వల్లే చాలా వరకు బీజేపీకి నష్టం జరిగిందని ఆయన చెప్తున్నారు. అంటే వీటన్నిటికీ మీరు ఏం సమాధానం చెప్తారు? మరి ఇలాంటి ఈ పరిస్థితుల్లో మరి తెలంగాణలో బీజేపీ పుంజుకోవడం అంత ఈజీ అని మీరు అనుకుంటున్నారా? మల్లేష్ గారు ఓకే చెప్పండి. ముందుగా మీ వైకేటీవీ ప్రేక్షకులకు మరియు ప్యానెల్లో ఉన్న పెద్దలకు నమస్కారాలు తెలియజేస్తూ, చాలా రోజుల తర్వాత మా అన్నగారుతో మేము డిబేట్లో పాల్గొనడం చాలా సంతోషకరంగా ఉన్నది. డాక్టర్ శివకుమార్ లాల్ గారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి, అన్న చాలా చాకచక్యంగా మాట్లాడుతాడు. మేడం చెప్పండి. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలల్లా తెలుగుదేశం తెలంగాణలో కాంగ్రెస్ రావడము ఎవరి గొప్పతనం కాదండి. అబద్ధాల పునాదుల మీద వచ్చిన కాంగ్రెస్ పార్టీ అండి. మాకు బండి సంజయ్ని తీయడము, కిషన్ రెడ్డిని పెట్టడము అది అంతర్గత విషయం. మాకు ఏది జరిగినా సరి అయిన నాయకత్వాన్ని మాకు కేంద్ర పార్టీ మాకు ఇస్తుంది. సరి అయిన నాయకుడు, సమర్థుడైన నాయకుడినే మా రాష్ట్రానికి ఖచ్చితంగా అధ్యక్షుడిని చేస్తుంది. సిద్ధాంతపరమైన పార్టీ మాది. ఎవరు చెప్తేనో ఎవరు చేస్తేనో తీసే ప్రసక్తి ఉండదు మాకు. కానీ ఈ రోజు మీరు అంటే రీసెంట్ గా మేడం నాకు పూర్తి కానివ్వండి. ఎలక్షన్ సమయం వచ్చేసరికి 2024లో బీఆర్ఎస్ వ్యతిరేక ఓటు పూర్తిగా మా వైపు ఉన్నది మేడం. కానీ రేవంత్ రెడ్డి ఉగ్గదంపుడు ఉపన్యాసాలు, అబద్ధపు హామీలు అన్ని చూసి మధ్యతరగతి ఆ కింది స్థాయి వ్యక్తులు ఆకర్షితులయ్యారు మేడం. ఒకటి కాదు, ఎన్నో పథకాలు. ప్రతి పథకం కేసీఆర్ గారు ఇచ్చిన దానికి రెండింతలు, కేసీఆర్ గారు ఇవన్నీ వేరే రకంగా ఎన్నో రకాల తాయిలాలు ప్రకటించి అధికారానికి వచ్చారు మేడం. వాళ్ళు ఏదో కాంగ్రెస్ మీద ప్రభుత్వాన్ని ఓట్లేసిన పరిస్థితి అక్కడ లేనే లేదు. మీరు చెప్పండి, ఎన్ని పథకాలు వాళ్ళు సక్సెస్ చేసి ఇప్పటి వరకు 2.5 సంవత్సరాలు జరుగుతున్నది. ఒక్క మహాలక్ష్మి పథకం ఫ్రీ బస్సు తప్ప ఎక్కడన్నా సిలిండర్ 500 రూపాయలు సంపూర్ణంగా ఇస్తున్నారా? ఫ్రీ కరెంటు సంపూర్ణంగా ఇస్తున్నారా? 2500 ఇస్తున్నారా? కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తున్నారా? స్కూటీ ఇస్తున్నారా? నిరుద్యోగ వృత్తి ఇస్తున్నారా?
4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారా? 6,000 వికలాంగులకు ఇస్తున్నారా? రైతు బంధు ఇస్తున్నారా? కౌలు రైతులకు డబ్బులు ఇస్తున్నారా? దళిత బంధు 10 లక్షలు కేసీఆర్ ఇస్తే మేము 15 లక్షలు ఇస్తున్నారు, అవి ఇస్తున్నారా? ఇటువంటి ఆకర్షణ పథకాలు చెప్తే బీద వాళ్ళు ఆకర్షితులవుతారు మేడం. ఎందుకంటే అయ్యో గవర్నమెంట్ ద్వారా మాకు మేలు జరుగుతుంది, మేము బాగుపడతాము అన్న ఆలోచనతో ఓట్లు వేసిన తప్పితే రేవంత్ రెడ్డినో రాహుల్ గాంధీనో కాంగ్రెస్ పార్టీనో చూసి ఓటు వేయలేదు మేడం. ఒకవేళ మాకు ఓటు పడలేదు అంటే మేము అటువంటి పథకాలు ప్రకటించాం. మేమేం ప్రకటించినా కానీ ఉచిత విద్య, ఉచిత వైద్యం, ప్రజలకు ఎక్కడైతే నష్టపోతుందో వాళ్ళ నష్టాన్ని ఫుల్ఫిల్ చేయడానికి, వాళ్ళని కాపాడడానికి మంచి పథకాలు పెడతాం తప్పిస్తే అబద్ధపు హామీలు, ఇటువంటి ఫ్రీ పథకాలు మా భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ఏ రాష్ట్రంలో కూడా ఎక్కడ కూడా పెట్టదు మేడం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక్కొక్క దగ్గర కొన్ని ఇటువంటి పథకాలు నిరుపేద, ఇప్పుడు దాదాపుగా చూడండి 40 సంవత్సరాల నుంచి, అంతకుముందు కాంగ్రెస్ 79 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో బెంగాల్లో ఇప్పటి వరకు మా ప్రభుత్వం లేదు. 75 ఎమర్జెన్సీ వరకు ఇందిరాగాంధీ వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ఆ తర్వాత 30 సంవత్సరాలు కమ్యూనిస్టులు పరిపాలన చేశారు. ఆ తర్వాత మమతా బెనర్జీ గారు 15 సంవత్సరాలు పరిపాలన చేశారు. ఇప్పుడు ఖచ్చితమైన పరిస్థితులలో బంగాల్లో ఏం జరిగింది ప్రతి ఒక్కరికి తెలుసు. ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు భారతీయ జనతా పార్టీ గెలిపే కాదంటున్నారు. కానీ అక్కడ ఏం జరిగింది? ప్రతి ఒక్క హిందూ సోదరుడు ఏ పార్టీలు ఉన్నా గుండె మీద చేసుకొని ఆలోచన చేయాలి. 15 సంవత్సరాల నుంచి ఏ హిందువులు అయితే ఎంత అరాచక స్థితిలో వాళ్ళ బ్రతుకులు ఎల్లదీసిరో, ఒక క్యాండిడేట్ వాళ్ళని కలవడానికి ప్రజల దగ్గరికి పోతే వాళ్ళు కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నారు మేడం. సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఒక స్త్రీ ఈ రోజు ఒక ఎమ్మెల్యేగా గెలిచింది మేడం. అక్కడ ఒక ఎమ్మెల్యేగా గెలిచింది. ఇటువంటిది ఉదాహరణకు చెప్తే చాలా ఉంటాయి మేడం. ప్రతి పార్టీలో హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు. కాకపోతే మమతా బెనర్జీ ఎప్పుడైతే ఇస్లాం మతం స్వీకరించిన తర్వాత పూర్తిగా హిందువుల మీద అణచివేత ధోరణి స్టార్ట్ చేసిందో అప్పటి నుంచి పశ్చిమ బెంగాల్ను మొత్తం ముస్లిం రాష్ట్రంగా తయారు చేయడానికి, దానికి తగ్గట్టుగా బంగ్లాదేశ్ నుంచి ఎవరైతే రోహింగ్యాలు వస్తున్నారో వాళ్ళకు గేట్ ఓపెన్ చేసి మొత్తం స్థిరంగా, ఇప్పుడు అన్నగారు చెప్పారు డాక్టర్ సుకుమార్ లాల్ గారు 91 లక్షల ఓట్లు తీసేసిందని. 91 లక్షల ఓట్లు తీసేస్తే వాళ్ళు రీఎంట్రీ కోసం ఎంతమంది వచ్చారు మేడం? 30 లక్షల మంది వచ్చారు. 30 లక్షలకు రీఎంట్రీ అయింది మేడం. 30 లక్షల మంది తర్వాత మళ్ళీ 60 లక్షల మంది ఎందుకు రాలేదు మేడం రీఎంట్రీ? అంటే వాళ్ళు ఒరిజినల్ ఓటర్స్ కాదు. ప్రతి నియోజకవర్గంలో 10,000 నుంచి 35,000 వరకు రోహింగ్యాలు మేడం. 15 సంవత్సరాలు అరాచక పాలన, రాక్షస పాలన చేసి హిందూయిజాన్ని లేకుండా చేయాలన్న ఆమె ఇస్లాం రాజ్యం తయారు చేయడానికి కూడా ఆమె ప్రతిభ పూనింది. అటువంటి ఆమె మీద ఈరోజు ప్రజాస్వామ్యయుతంగా మేము గెలిస్తే పార్టీలకు జీర్ణించుకోలేకపోతున్నాయి. మీరు గెలిస్తే గెలుపు, మాది గెలుపు కాదా? మీరు గెలిచారు కేరళలో, మీదే గెలుపా, మాది కాదా? మేము గెలవలేదా? మేము కష్టపడట్లేదా? మేము ప్రజల కోసం సేవ చేయట్లేదా? మా దగ్గర ఉన్నంత క్రమశిక్షణ గల కార్యకర్తలు, నాయకులు ఇంకే పార్టీలో కూడా దొరకరు మేడం. టార్చ్ లైట్ వేసినా కానీ దొరకరు. మాది ఓకే మల్లేష్ గారు, అయితే ఒక్క విషయం నేను గుర్తు చేయాలనుకుంటున్నాను. మల్లేష్ గారు ఒక్కసారి వినండి, మీరు కంటిన్యూ చేద్దరు కానీ. అయితే ఈరోజు రాజా సింగ్ గారు ఒక వీడియో విడుదల చేశారు. మీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారికి గనక పూర్తి పగ్గాలు స్వేచ్ఛ ఇస్తే గనక ఖచ్చితంగా 100% బీజేపీ మెరుగైన ఫలితాలు చూపిస్తుందని అన్నారు. అలాగే నాయకులు కూడా తమ ఇగోయిజం పక్కన పెట్టి పనిచేయాలని చెప్పి కూడా ఆయన అన్నారు. అంటే దీన్ని ఎలా చూస్తారు మీరు? శివకుమార్ గారికి అయితే మీరు ఇందాక ఏదో సర్ది చెప్పారు, మరి స్వయాన మీ నాయకుడు ఇటువంటి సందేశాన్ని ఇవ్వడం మీరు ఎలా చూస్తారు? మేడం, మా రాజసింగ్ గారు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేనే. మా పార్టీలో ఉన్న క్రమశిక్షణ ఏ పార్టీలో ఉండదు. మా పార్టీలో క్రమశిక్షణ రహితంగా ఆయనకు ఆ రోజు జరిగిన అధ్యక్ష పదవి ఎన్నికల రోజు జరిగిన సంఘటన దృష్ట్యా అది అధిష్టానం అతన్ని కొన్ని రోజులు సస్పెండ్కు చేయాల్సి వచ్చింది. దానికి ఆయన వ్యక్తిగతంగా ఆయన మాట్లాడుతున్నాడే తప్ప ఒక భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేగా ఆయన మాట్లాడట్లేదు. ఆయనకు కూడా ఉన్నది తెలంగాణలో పవర్ తేవాలని, అందరం సమిష్టిగా పనిచేయాలని. ఒక్కో దగ్గర ఉంటుంది మేడం. కాంగ్రెస్ టీఆర్ఎస్ చీలిపోయింది మేడం. ఇప్పుడు టీఆర్ఎస్ లో బీఆర్ఎస్ హరీష్ రావు వర్గం అంటారు. కాదు మల్లేష్ గారు, రాజా సింగ్ గారు చెప్పిన వ్యాఖ్యల్ని సీరియస్ గా తీసుకోవాలా వద్దా చెప్పండి మీరు. ఒక్క స్ట్రైట్ క్వశ్చన్ మల్లేష్ గారు. కాంగ్రెస్ లో అడుగడుగున గుంపులు, అడుగడుగున గ్రూపులే మేడం. మా దగ్గర రాష్ట్ర అధ్యక్షుని అధిష్టానం
సూచన మేరకే కార్యకర్తలు నడుస్తారు. రేపు అనుష గారు ఒక ప్రశ్న. పవర్ లేకపోతే, అధ్యక్షుల దగ్గర పవర్ లేకపోతే 10వ తారీఖు శివకుమార్ గారు ఆయన మాట్లాడంగానే క్విక్ గా మీరు అడుగుతారు కానీ, అలాగే నెక్స్ట్ వివేక్ గారు కూడా లైన్ లో ఉన్నారు. లేదు అంటే నేను మల్లేష్ గారికి మా తమ్ముడికి ఒక ప్రశ్న ఏంటంటే, ఈ రోజు బండి సంజయ్ పక్కకు చెప్పి కిషన్ రెడ్డిని తెచ్చిండ్రు. ఈరోజు కిషన్ రెడ్డి కన్సందాలలో ఈ రోజు అధ్యక్షుడు నడుస్తలేడా, డమ్మీ ప్రెసిడెంట్ ని తీసుకొచ్చి పెట్టి కిషన్ రెడ్డి వెనకాలకే నడిపిస్తుండని ప్రచారం మీ బీజేపీ నాయకులే చేస్తుండ్రు. మొత్తానికి పార్టీలో పోస్టులు కూడా వాళ్ళకి సంబంధించిన వాళ్ళకే ఇస్తున్నారని మీ బీజేపీ నాయకులే చెప్తున్నారు. నరం లేని నాయకు 10 రకాలుగా మాట్లాడుతుందన్నా. ధనం లేని నాలుగు 10 రకాలుగా మాట్లాడే ప్రతిదీ మనం దృష్టికి తీసుకోవచ్చు కదా. ఏ పార్టీకి తగ్గట్టుగా ఆ పార్టీకి ఒక సిద్ధాంతం ఉంటది. వాళ్ళు ఏ టైంలో ఎవరికి ఏం చేయాలనేది ఉంటది. మీరు ఎన్నో సంవత్సరాల నుంచి ఇంత సీనియర్, మీ స్థాయి ఎక్కడో ఉండాలి. మీరు ఒక్కొక్కసారి దురదృష్టం మంచి కార్యకర్తలకు కూడా దురదృష్టమే అంటుకొని ఉంటది. ఆ విషయంలో ఏ పార్టీ అనేది కాదు, కొంతమందికి అది జరుగుతుండొచ్చు. కాకపోతే ప్రతి సమయంలో ఏదో ఒక సమయంలో అటువంటి కార్యకర్తలకు మంచి గుర్తింపు కూడా వస్తుంది. ఈ రోజు మేము పశ్చిమ బెంగాల్లో ఆమె ఇళ్లలో పనిచేసుకునే ఆడపడుచు కూడా టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిచిందన్న మా పార్టీ ఉన్నతమైన పొజిషన్లు ఉన్నోళ్ళకే కాకుండా కింది స్థాయి వ్యక్తులకు మా పార్టీలో ఉన్న స్వేచ్ఛ ఏ పార్టీలో లేదు. సామాన్య కార్యకర్త జాతీయ అధ్యక్షుడిగా ఎదిగే పార్టీ మా పార్టీ. సామాన్య కార్యకర్త ప్రధానమంత్రిగా, ముఖ్యమంత్రిగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఎదిగే పార్టీ మా పార్టీ అన్న. ఓకే వివేక్ గారు మీరు చెప్పండి. ఇందాక శివకుమార్ గారు కూడా బీఆర్ఎస్ వెళ్తూ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసి వెళ్ళింది, అందుకే మేము ఏదైతే పథకాలు హామీ ఇచ్చామో అవన్నీ నెరవేర్చడానికి ఆ అప్పులు రాష్ట్రం ఏదైతే మిగులు బడ్జెట్లో ఉందో ఆ అప్పులు మాకు భారంగా మారాయని అంటున్నారు. దీనికి మీ సమాధానం ఏంటి? ఈ డిబేట్ లో ఉన్న అన్నలందరికీ నమస్కారాలు. నాకు ఒక పాత సామెత గుర్తొస్తా ఉందండి. ఆడలేక మధ్యల దరువు అనేది ఒక సామెత ఉంటుంది తెలంగాణలో. వాళ్ళకు చేత కాక ప్రతిసారి తెలంగాణ రాష్ట్రం అప్పుల్లో ఉంది, కేసీఆర్ అప్పుల్లోకి తోసేశాడు, దానివల్ల మేము చేయట్లేదు. ఈరోజు మీరు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులు ఎంత, ఈ రాష్ట్రానికి వచ్చే బడ్జెట్ ఎంత, ఈ రాష్ట్రానికి జరిగే కేటాయింపులు ఎంత, ఈ రాష్ట్రంలో రెవెన్యూ లోటు ఎంత ఉంది, ఇవేవి తెలియకుండానే, ఈ రాష్ట్ర పరిస్థితుల మీద మీకు పూర్తి స్థాయి అవగాహన లేకుండానే ఈరోజు మీరు 6 గ్యారంటీలు అని చెప్పి 6 గ్యారంటీలను ప్రవేశపెట్టి, అదేవిధంగా 420 హామీలను ఇచ్చి ఈరోజు తెలంగాణ ప్రజలను మోసం చేసి అన్యాయం చేసి గద్దెనెక్కినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పే మాట, ఈరోజు నన్ను కోసుకున్నా ఈ రాష్ట్రంలో డబ్బులు లేవు, నన్ను కోసుకోర్రి. ఈరోజు నన్ను ప్రధానమంత్రి గారు చెప్పులెత్తుకపోయేటోని లెక్క చూస్తున్నాడు అంటాడు. లేకపోతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో బడ్జెట్ లేదంటాడు. ప్రతి నెల 6,500 కోట్లు అప్పులు కడుతున్నా అంటాడు. ఈరోజు మీకు క్లియర్ గా కాగ్ మీకు లెక్కలు ఇచ్చింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం అప్పులు ఎంత, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం ఎంత. ఈరోజు మీరు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వ్యవస్థను కూడా ధ్వంసం చేస్తా ఉన్నారు. వివేక్ గారు మీరు కూడా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా చాలా సంక్షేమ పథకాలు అమలు చేసింది కదా, మరి అప్పుడు ఎలా చేసింది? అంటే ఆ పథకాలు లోటు బడ్జెట్లోకి ఆ పథకాలే నెట్టేసాయి అనుకోవాలా మనం ఇప్పుడు రాష్ట్రాన్ని? ఈరోజు రాష్ట్రంలో ఖచ్చితంగా కూడా మేము ప్రవేశపెట్టినటువంటి పథకాల ద్వారా తెలంగాణ ప్రజలకు డైరెక్టరీ బెనిఫిషరీ స్కీమ్ నేరుగా ఎవరైతే రైతులు ఉన్నారో ఎటువంటి దళారీ వ్యవస్థ లేకుండా, ఎటువంటి అవినీతికి పాల్పడకుండా నేరుగా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో లబ్ధిదారుల అకౌంట్లోనే డబ్బులు వేయడం జరిగింది. విజయవంతంగా 73,000 కోట్ల రూపాయలను రైతు బంధు రూపంలో రైతులకు చేరవేయడం జరిగింది. 15 లక్షల కుటుంబాలకు మేము ఏదైతే కళ్యాణ లక్ష్మి ఉందో ఆ కళ్యాణ లక్ష్మిని చేరవేయడం జరిగింది. 15 లక్షల కుటుంబాలకు ఏదైతే కేసీఆర్ కిట్ ఉందో ఆ కేసీఆర్ కిట్టును చేరవేయడం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు
ఈ రోజు తెలంగాణలో ఒక సామెత ఉంటది, హనుమంతుని లేని వీధి లేదు. కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన పథకం పొందనటువంటి ఊరు లేదు ఈ రోజు గత 10 సంవత్సరాల కాలంలో. మరి ఏదైతే భవ్య మాటలు చెప్పి ఏదైతే ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిందో ఈ కాంగ్రెస్ పార్టీ, ఆ మభ్యపెట్టినటువంటి ప్రజలను ఇంకా కూడా మభ్యపెడుతూనే ఉంది. 6 పథకాలు 6 గ్యారంటీలు అమలు వివేక్ గారు మనం ఖచ్చితంగా ఈ పథకాల గురించి వివరంగా మళ్ళీ డిబేట్ పెట్టుకుందాం. అయితే ఈ రోజు మనం మాట్లాడుకుంటున్న టాపిక్ ఏంటంటే పశ్చిమ బెంగాల్లో విజయం తర్వాత బీజేపీ. ఈ రోజు ఇంతకు ముందు అన్నగారు చెప్పారు, బీజేపీ అన్నగారు మేము వెస్ట్ బెంగాల్లో ఎటువంటి పథకాలు పెట్టలేదని. ఎస్, వెస్ట్ బెంగాల్లో ప్రతి మహిళకు కూడా, ప్రతి కుటుంబ పెద్దకు కూడా 3,500 రూపాయలు ఇస్తామని చెప్పి పథకం పెట్టింది మీరు కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాను. ఈ రోజు ఏదైతే సుమేందు అధికారి ఉన్నాడో, నేను చెప్పినాను బ్రదర్, సుమేందు అధికారి ఇప్పుడున్న పరిస్థితులలో కొన్ని రాష్ట్రాలలో వాళ్ళ ఆర్థిక పరిస్థితిని బట్టి మేము చిన్న పథకాలు ఇప్పుడు మేము కూడా స్టార్ట్ చేస్తామని చెప్పినాను బ్రదర్. చెప్పలేదని పెట్టలేదని చెప్పారు. ఎవరిని తీసుకొచ్చి పెట్టారు మీరు? సుమేందు అధికారిని తీసుకొచ్చి పెట్టారు. ఎవరి సుమేందు అధికారి? టిఎంసీ పార్టీల, తృణమూల్ కాంగ్రెస్ పార్టీల ఆయన నెంబర్ 2 గా ఉన్నటువంటి సుమేందు అధికారిని మా పార్టీలో నెంబర్ 1 చేస్తామని చెప్పి తీసుకొచ్చి పెట్టుకున్నారు మీరు. బ్రదర్ వివేక్, మీ కేసీఆర్ గారు కాంగ్రెస్ కాదా మొదట్లో, తర్వాత తెలుగుదేశంలో మంత్రి ఎమ్మెల్యే కాదా? భారతీయుడు అయితే సరిపోయిందండి. మీరు తీసుకొచ్చి పెట్టుకున్నది ఎవరిని? సుమేందు అధికారి గారిని. ఎవరు సుమేందు అధికారి? తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో ఆయన ఎవరైతే ఇప్పుడు ఇది మీ విజయం కాదు, ఇది మీరు ఏం చెప్పుకుంటా ఉన్నారు? ఇది మా మోడీ విజయం, ఇది మా అమిత్ షా విజయం అని చెప్పుకుంటా ఉన్నారు. అక్కడ ఆయన సమర్థవంతమైనటువంటి నాయకుడు సుమేందు అధికారి గారు. ఆయన టిఎంసీలా నెంబర్ 2 గా ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి మీరు పెట్టారు. ఆ 2021 ఎన్నికల్లో ఆయన 3 స్థానాలు ఉన్నటువంటి బీజేపీని 77 స్థానాలకు తీసుకొచ్చారు సుమేందు అధికారి గారు. ఆ తర్వాత 77 స్థానాలు ఉన్నటువంటి బీజేపీని 200కు పైగా స్థానాలు తీసుకొచ్చి అధికారంలో కూర్చోబెట్టాడు. ఈరోజు ఎవరైతే మరి మమతా బెనర్జీగా బలంగా ఉన్నటువంటి మమతా బెనర్జీకి వెనుక ఉండి పనిచేసినటువంటి సుమేందు అధికారిని తీసుకొచ్చి ఈ రోజు మీరు, మరి మాకు తెలియదు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తారో లేదో, అటువంటి వ్యక్తిని నెంబర్ 2 గా ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఈ రోజు మీరు ఆమెకు వెన్నుపోటు పొడిచి మీరు ఇక్కడ తీసుకొచ్చి ఈయనను మేము ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తా ఉన్నారు. మల్లేష్ గారు చెప్పండి. కుటిల రాజకీయం ఇది, మీ కుటిల రాజకీయం. మల్లేష్ గారు, మీరు సుమేందు అధికారిని బీజేపీలోకి తీసుకొని టీఎంసీకి వెన్నుపోటు పొడిచారా? చెప్పండి, అడుగుతున్నారు వివేక్ గారు. మేడం, వీళ్ళకే వచ్చి పనికొస్తుంది ఆ భాష. ఆ కేసీఆర్ మనుషులు ఉన్నారు కదా, వాళ్ళే మాట్లాడుతున్నారు ఆ విధంగా. ఎందుకంటే వాళ్ళు వెన్నుపోటు పొడుచుకుంటూ వస్తారు కదా. ఇప్పుడు వాళ్ళ సిస్టర్ ఇప్పుడు బయటికి వెళ్ళింది కదా వెన్నుపోటు తోటే, వాళ్ళకి అది అలవాటు కాబట్టి ఆ విధంగా భాష వాళ్ళు వాడతారు అన్నారు. సువేందు అధికారి గారు అక్రమాలు జరుగుతున్నాయని తెలుసుకొని టీఎంసీ నుంచి బయటకు వచ్చి ఆయన భారతీయ జనతా బయటకు వచ్చాడు. ఆయన మీద సిబిఐ కేసులు మోపినప్పుడు వచ్చాడు. ఎప్పుడు బయటకు వచ్చాడు ఆయన? ఒక్క నాయకులు చూపెట్టండి ఉద్యమకారుని మీ దగ్గర. ఒక్క నాయకుని మందారి సత్తారన్న, శారారాన్ని, రవీందర్ నాయకు ఎక్కడున్నారు? ఎక్కడ పోయిరండి ఉద్యమకారులు? వెన్నుపోటు టైగర్ నరేంద్రన్ వెన్నుపోటు పొడిచింది. వెనక్కి కూర్చోండి మల్లేష్ గారు, కొంచెం వెనక్కి కూర్చోండి, సీట్లో వెనక్కి కూర్చో మల్లేష్. మీ ఫేస్ పూర్తిగా కనిపించట్లేదు. ఈ రోజు లేనిపోని పథకాలను ప్రవేశపెట్టి ఈ రోజు సర్ ద్వారా దాదాపు 92 లక్షల ఓట్లను తీసేసి ఈ రోజు మీరు ఖచ్చితంగా అక్కడ ఏదైతే ఓటర్లు ఉన్నారో వాళ్లకు ఎవరైతే బీజేపీ అనుకూల ఓట్లను ఉంచుకొని మిగతా ఈ ఓట్లు ఏవైతే మాకు పడవు అనుకున్న ఓట్లన్నిటిని కూడా తొలగించి 92% ఓటింగ్
1937 నుండి ఏదైతే వెస్ట్ బెంగాల్లో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనటువంటి మీరు ఇందాక మిస్ 1937 అయినట్టున్నారు. నుండి మల్లేష్ గారు ఇందాక వివరణ ఇచ్చేశారు వివేక్ గారు ఈ విషయానికి సంబంధించి ఎస్ఐఆర్ గురించి వివరణ ఇచ్చారు. రోహింగ్యాలను తీసేస్తే వీళ్ళకేం బాధ మేడం? మేము మాట్లాడేది పుస్తకాల గురించి మాట్లాడట్లేదు. ఈ రోజు మీకు పడవనుకున్నటువంటి ఓట్లను తొలగించారు మీరు. హైదరాబాద్ రోహింగ్యాలు చేరింది. ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నది. ఇప్పుడు మీరు కలిసి ఇప్పుడు ఎట్లా తీస్తారో చూడండి. ఇప్పుడు ఎస్ఐఆర్ స్టార్ట్ అయింది కదా, May 1st నుంచి ఎస్ఐఆర్ స్టార్ట్ అయింది. మీరు సహకరించాలి ఇప్పుడు రోహింగ్యాలను తీయడానికి. చెప్పండి శివకుమార్ గారు చెప్పండి. అక్రమంగా ఈ రాష్ట్రంలో ఎవరున్నా, ఈ దేశంలో ఎవరున్నా, అక్రమంగా ఎవరు నిర్వహిస్తా ఉన్నా, ఒక నిజమైన నిర్వహించే వాళ్ళ ఓట్లు 100% తొలగించాల్సిందే. రెండు రాష్ట్రాలలో ఓట్లు ఓకే శివకుమార్ గారు మీరు చెప్పండి. ఇప్పుడు మీరేదో మాట్లాడబోతున్నారు శివకుమార్ గారు. అనుష గారు, ఇప్పుడు అటు బిఆర్ఎస్ వివేక్ మాట్లాడుతూ, ఇటు బీజేపీ మల్లేష్ మాట్లాడుతూ ఒక సబ్జెక్ట్ లో వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్లు వచ్చింది. హైదరాబాద్ లో ఎస్ఐఆర్ నడుస్తుంది, తీసేయండి. ఫస్ట్ నరేంద్ర మోదీకో లేకపోతే అమిత్ షాకో చెప్పండి. ఎందుకంటే బీజేపీ ఇటు హైదరాబాద్ లో ఎంఐఎం నిలబడితే ఒక అసదుద్దీన్ ఓవైసీ నిలబడతాడు. మొత్తం నార్త్ కి సెంటర్ లో పోతే బీజేపీకి బి టీమ్ గా అసదుద్దీన్ పనిచేస్తాడు. అసదుద్దీన్ కి అమిత్ షా గాని నరేంద్ర మోదీని చెప్పండి, అక్కడ సజావుగా సరి చేయమని చెప్పి. అన్న అసదుద్దీన్ ఓవైసీ జుబ్లీహిల్స్ లెవెల్ ఎంబడి ఉన్నాడన్నా. జుబ్లీహిల్స్ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిరన్నా, ముస్లిం అంటే కాంగ్రెస్ అంటే ముస్లిం అని అది ఎలక్షన్స్ అంటది. మీరు ఎట్లా మాట్లాడుతారో మేము కూడా అట్లనే మాట్లాడుతున్నాం. ఎలక్షన్స్ అంటది. ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరు పవర్లు ఉంటే వాళ్ళతో 10 సంవత్సరాలు ఇప్పుడు అసదుద్దీన్ అవి పైకే పాస్ అయ్యి అసదుద్దీన్ ఆల్రెడీ నరేంద్ర మోదీ గాని అమిత్ షా గాని చెప్తే అసదుద్దీన్ వింటాడు. ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్ లో మటుకు ఒకటే సీట్ కి నిలబడతాడు. నార్త్ మొత్తంలో ఇప్పుడు మొన్న బెంగాల్లో తీసుకో, లేకపోతే జరిగిన అస్సాంలో తీసుకో, అన్నిట్లో కూడా ఈ రోజు ఎంఐఎం నిలబడింది బికాస్ ఆఫ్ బీజేపీ బి టీమ్. అలా ఇప్పుడు డీలిమిటేషన్ మీరు సపోర్ట్ చేస్తుంటే ఈ 17 సీట్లకు ఇంకా 9 సీట్లు అదనంగా వస్తున్నాయి మనకు. అసదుద్దీన్ పెట్టాలి కదా, డీలిమిటేషన్ బిల్లు పెట్టకుండా మహిళా బిల్లు ఎందుకు పొత్తు కలిపారు? మహిళా బిల్లు డీలిమిటేషన్ బిల్లు ఏంటండి? మహిళా బిల్లు బ్రదర్ నేను ఒక మాట చెప్తా వినండి. మహిళా బిల్లు ఎప్పుడో ఆమోదమైంది. డీలిమిటేషన్ అనేది తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు ఏదైతే టెక్నికల్ ప్రాబ్లం వచ్చినట్టుంది వివేక్ గారికి. మల్లేష్ గారు ఈరోజు కాంగ్రెస్ లీడర్ మహేష్ కుమార్ గౌడ్ గారు ఈరోజు ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. ఏంటంటే ఈవినింగే బీజేపీ బీఆర్ఎస్ది లోపాయకారి ఒప్పందం అని. దీనికి మీ సమాధానం ఏంటి? వాళ్ళ విఘ్నతకు వదిలేస్తున్నారు మేడం. అర్థం ఉండాలి మాట్లాడితే. ఇప్పుడు మేము ప్రవేశపెట్టిన బిల్లును పార్లమెంట్ లో ఉన్న వాళ్ళు వ్యతిరేకిస్తారు, బయట ఉన్న బీఆర్ఎస్ ఒక పార్టీ ఒక ఎంపీ లేకుండా కానీ వాళ్ళు కూడా వ్యతిరేకిస్తారు. వాళ్ళు ఒకటా, మేము వాళ్ళు ఒకటైతారా మేడం? మమ్మల్ని సమర్థించాలి కదా. ఒకటైతే మమ్మల్ని సమర్థించాలి కదా. ఇప్పుడు వాళ్ళు ఒకటే పాట. లోపాయికారి ఒప్పందం ఎట్లా ఉంటది మేడం అట్లా? ఇప్పుడు ఎటువంటి ఒప్పందం అయినా మేము ఏం చేసినా మాకు సపోర్ట్ చేయాలి కదా వాళ్ళు. శివకుమార్ గారు చెప్పండి, మీరే అడగండి. మీ లీడరే కదా కామెంట్ చేసింది. అదే మల్లేష్ అడిగితే తెలియదు, అమిత్ షా ప్లస్ కేటీఆర్ అడిగితే తెలుసు. ఎందుకంటే కేటీఆర్ లోపాయ ఒప్పందకారం ఉంది కాబట్టి మహేష్ కుమార్ గౌడ్ గారు ఓపెన్ చెప్పింది. గతంలో కూడా మహేష్ కుమార్ గౌడ్ చెప్పింది ఏంటంటే ఆల్రెడీ మనం పాపిరెడ్డి గారిని అడుగుదాం. పాపిరెడ్డి గారు మీరు విన్నారు కదా, ఆసక్తికరమైన టాపిక్ నడుస్తోంది. బీఆర్ఎస్ ది అలాగే బీజేపీది లోపాయికారి ఒప్పందం అని కాంగ్రెస్ లీడర్ అన్న మాటలతో మీరు ఏకీభవిస్తున్నారా? మీ ఒపీనియన్ ఏంటి? రాజకీయాలలో అన్ని సంభవాలే సాధ్యాలే. ఇప్పుడు ఉదాహరణకు మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకుంటే అక్కడ టీడీపీ జనసేన బీజేపీ కలిసి పోటీ చేసి జగన్ కూడగొట్టింది. ఇప్పుడు రాజకీయాలలో అన్ని ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ కలవద్దని ఏం లేదు. అది ఓపెన్ సీక్రెట్ కదా సార్, వాళ్ళు బాహాటంగా పొత్తు పెట్టుకున్నాయి. ఒక నిమిషం ఆగండి. ఇప్పుడు ప్రధాన శత్రువు తెలంగాణలో బీజేపీకి
బీఆర్ఎస్ కు కాంగ్రెస్ పార్టీ, ఇది రాజకీయం అంటే కనబడుతుంది. అయితే లేదు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీని దించాలనుకున్నప్పుడు ఈ రెండు పార్టీలకు సరి అయిన స్ట్రెంత్ లేదనుకుంటే కలుస్తాయి. అలా కలవడంలో అనైతికత ఉండదు, రాజకీయం అన్నది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇవాళ ఎన్నికలలో పొత్తులు ఎన్నికల ముందు జరుగుతాయా, ఎన్నికల తర్వాత జరుగుతాయా, లేకపోతే రకరకాలుగా అది ఇది రూపాయి కారిగానా, ఇంకో కారిగానా, ఇవన్నీ అవసరం లేని విషయాలు. ఒకటేంటంటే ఇప్పుడు మీరు ఈ ఏదైతే టాపిక్ పెట్టారో ఇది ఏదైతున్నదో ఈ ఎలక్షన్స్ లో ఒకవేళ కాంగ్రెస్ బలంగా ఉన్నది, మేము రెండు పార్టీలు వేరుగా ఎదుర్కొంటే కాంగ్రెస్ కు లాభం అవుతుందని ఒకవేళ ఈ రెండు పార్టీల నాయకత్వం భావిస్తే తప్పకుండా ఏదో లెవెల్ వాళ్ళు కలిసే అవకాశం ఉంటుంది. అది పెద్దగా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అది అనైతికం కూడా కాదు, తప్పు కూడా కాదు. ఎందుకంటే రాజకీయాలలో గెలవడమే అంతిమ లక్ష్యం కాబట్టి, శత్రువును ఓడగొట్టాలి కాబట్టి ఆ శత్రువు అయిన మిగతా వాళ్ళని మిత్రువు కలుపుకొని కొట్లాడడం అనేది సహజం. అదే కాంగ్రెస్ కూడా ఇప్పుడు అన్ని చాలా రాష్ట్రాలలో కూడా అలయన్స్ పెట్టుకున్నది. ఇప్పుడు డిఎంకేతోని అక్కడ ఇక్కడ మన తమిళనాడు పెట్టుకున్నది. యూడిఎఫ్ లో చాలా పార్టీలు కలిసి మన కేరళలో గెలిచినాయి. మిగతా దగ్గర కూడా కాంగ్రెస్ అలయన్స్లు ఉన్నాయి. అలయన్స్లు అంటే మాత్రం కాంగ్రెస్ తప్పు చేస్తారని కాదు. రాజకీయాలలో అక్కడున్న స్థానిక పరిస్థితులు, రాజకీయ అవసరాలు, ఎన్నికల అవసరాలు, ఎన్నికల పాపిరెడ్డి గారు అలయన్స్ వేరు, లోపాయ బంధకారాలు వేరు. అట్లాగే లోపాయి నీకు ఎవరు చెప్పినా నీకేమన్నా చూపెట్టు. లోపాయి కాదు, ఏం లోపాయి గారు? మేము కూడా అంటాం, నేను కూడా అంటా, రేవంత్ రెడ్డి గారు మోడీతో లోపాయి గారు ఒప్పందం ఉన్నదంటే చూపెట్టు. మహేష్ కుమార్ గారు ఏ సందర్భంలో అన్నారంటే సిరిసిల్లలో బీజేపీకి అన్ని ఓట్లు ఎలా వచ్చాయి, మోడీతోని లోపాయి గారి ఒప్పందం ఉన్నది, లోపాయి గారిగా వ్యవహారం నష్టాఅనేది కూడా అంటున్నారు. తెలంగాణ ఉంటుందా, నడుస్తుందా? అవి కాదు. లోపాయి గారి ఒప్పందాలు అన్ని రాజకీయ పార్టీలు ఉంటాయి, అన్ని రాజకీయ మధ్యలో ఉంటాయి. వాటి గురించి మాట్లాడితే మనకు వచ్చేది కూడా ఏం లేదు. రాజకీయ అలయన్స్లు ఉంటాయా, పొత్తులు ఉంటాయా, ఒక అంగీకారం ఉంటుందా, ఏముంటుంది అనేది ఆయా రాజకీయ పార్టీల యొక్క అవగాహన, వాళ్ళ అవసరాలు, వాళ్ళ యొక్క ఎత్తుగడలు అవన్నీ ఉంటాయి. కాబట్టి ఒకటి మేడం, రాజకీయాలలో ఒకవేళ బీజేపీ బీఆర్ఎస్ కలిసినా మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అవసరం ఉంటే కలుస్తారు. అది కలవడం తప్పనో లేకపోతే అనైతికమనో లేదు ఇంకోటి అనేది కూడా ఏ రాజకీయ పార్టీ కూడా, కాంగ్రెస్ కానీ ఏ పార్టీ కూడా అధికారం లేదు. ఎందుకంటే అది ఏది కూడా ఎలక్షన్స్ కోసం చేసే పోరాటాలు ఆయా పార్టీలు చేసే ఎత్తుగడలు జరుగుతుంది. ఒకటేంటంటే ఇక్కడ జరిగేది ఏంటంటే ఇప్పుడు అసలు టాపిక్ వస్తే ఇప్పుడు 2028లో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు ఉన్నాయి. ఎన్నికలలో ఈసారి అంటే నేను ఒకటి శివరాజు యాదవ్ మీకు కూడా చెప్తున్నా, ఇప్పుడు వచ్చే 10 తర్వాత నుంచి వెళ్ళి తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు మామూలుగా ఉండే పరిస్థితి లేదు. ఎందుకంటే కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ సర్వశక్తులు దీని మీద పెడుతున్నాయి. వాళ్ళు ఇప్పటికే తయారవుతున్నది మొత్తం రంగం. ఆ రంగంలో బీఆర్ఎస్ ఎట్లా టార్గెట్ అవుతుందో నాకు తెలియదు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లా టార్గెట్ అవుతుందో తెలియదు. కానీ ఒకటైతే మాత్రం స్పష్టంగా చాలా మంది అనుకునేది ఏంటంటే రాజకీయ వాతావరణం చాలా వేడెక్కుతుంది, చాలా తీవ్రమైన విషయం. అంటే ఇప్పుడు వరకు ఉన్న పరిస్థితి కన్నా చాలా భిన్నంగా ఉంటుంది. ఆ భిన్నమైన పరిస్థితులలో పోతంటే ఎట్లా రూపకల్పన ఎట్లా రూపుదిద్దుకుంటో తెలియదు. కానీ ఇప్పటి నుంచి మాత్రం రాజకీయాలలో తెలంగాణలో చాలా వాడి వేడిగా ఉంటుంది. ప్రతి పార్టీ కూడా, బీఆర్ఎస్ కూడా సర్వశక్తుల మళ్ళీ తమ అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం వాళ్ళు పనిచేస్తారు. కేసీఆర్ కూడా చేస్తాడు, కేసీఆర్ కొన్ని ఎత్తుగడలు వాళ్ళకున్న అవన్నీ కూడా చేస్తారు. కాబట్టి ఈ కాంచెలు ఒకటి తెలంగాణ రాష్ట్రం వైపు నుంచి నేను చెప్పేది ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలలో కూడా వేడి వాడి దూషణలు, యుద్ధాలు, రకరకాల వ్యవస్థలు అన్నవి ఇక్కడ నుంచి వెళ్ళి మాకు మొదలవుతాయి. మల్లేష్ గారు చెప్పండి మల్లేష్ గారు. మేడం, మీ ద్వారా మా మిత్రులందరికీ నేను ఒక విషయం విన్నవించాలనుకుంటున్నా. చెప్పండి. జాతీయ భద్రతా దృష్ట్యా మే 1 నుంచి ఎస్ఐఆర్ మన తెలంగాణ రాష్ట్రంలో స్టార్ట్ అయింది. దయచేసి అన్ని పక్కన పెట్టి రోహింగ్యాలను మనం బయటికి పంపే వాళ్ళం కావాలి. మనము స్వచ్ఛమైన భారతీయులుగా మనం కొట్లాడదాం. ప్రజలు ఎవరిని కోరుకుంటే వాళ్ళు పరిపాలన చేస్తున్నారు, అది వేరే విషయం. అది ఫస్ట్ అయితే మనం ఇటువంటి కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినప్పుడు కనీస బాధ్యతగా ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయాల్సిన బాధ్యత ప్రతి పార్టీ మీద ఉన్నది. రూలింగ్ పార్టీ మీద ఉన్నది, అపోజిషన్ పార్టీ మీద ఉన్నది, అందరి మీద ఉన్నది. దయచేసి ఎస్ఐఆర్ను మనం విజయవంతం చేస్తే మనము జాతీయ స్థాయిలో మనము ఇటువంటి బాధలు రేపటి దినం రాకుండా మనం కాపాడుకోగలం. నా స్పెషల్ రిక్వెస్ట్ అన్న అందరికీ.
ఓకే అండి, వివేక్ గారు మీరు ఇందాక ఒక పాయింట్ మిస్ అయ్యారు. ఏంటంటే బీఆర్ఎస్ది అలాగే బీజేపీది లోపాయికారి ఒప్పందం అని ఈరోజు కాంగ్రెస్ లీడర్ మహేష్ కుమార్ గౌడ్ గారు అన్నారు. ఎందుకంటే కాళేశ్వర్ ఎస్పెషల్లీ ఆయన 10th మోడీ గారు వస్తున్నారు కదా, దానికి సంబంధించి మాట్లాడుతూ, అలాగే కాళేశ్వరం ప్రాజెక్టుపై జరిగిన అవినీతి గురించి సిబిఐ ఎంక్వైరీకి డిమాండ్ చేస్తున్నాము, మేము సెంట్రల్ స్పందించట్లేదు అనే విషయంలో ఆయన ఈ విషయాన్ని కోట్ చేశారు. వీళ్ళిద్దరిది లోపాయికారి ఒప్పందం, అందుకే ఇది తీసుకోవట్లేదు, స్టాండ్ తీసుకోవట్లేదు అని. దీనికి మీ సమాధానం ఏంటి? ఇప్పుడు నేను అంటా ఉన్నాను అదే 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 మాటను. కాంగ్రెస్ ది బీజేపీది కూడా ఈ రాష్ట్రంలో లోపాయకార ఒప్పందం, వాళ్ళది లోపాయకార ఒప్పందం ఉన్నది కాబట్టే ఏదైతే ఓటుకు నోటు కేసులో దొంగ అయినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఎటువంటి చర్య ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకోవట్లేదు. ఎందుకు ఈ ఓటుకు నోటు కేసులో దొంగగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మీద ఈ కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదు? ఆయన కూడా ఆ కేసులో ఉన్నాడు కదండి. శివకుమార్ గారు మీరు చెప్పండి. ఇప్పుడు వివేక్ గారు ఒక సూటిగా స్పష్టంగా ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. ఓటుకు నోటు కేసులో నిందితుడిగా ఉన్న రేవంత్ రెడ్డి గారి మీద ఎందుకు అప్పటి బీజేపీ ఎందుకు యాక్షన్ తీసుకోలేదని ఆయన అడుగుతున్నారు. వాళ్ళదే లోపాయికారి ఒప్పందం. ఇప్పుడు కూడా తీసుకోవచ్చండి, ఇప్పుడు కూడా తీసుకోవచ్చు, ఇప్పుడు తీసుకున్న సంతోషమే. మీ సమాధానం ఏంటి? అనుష గారు, ఇది ఆల్రెడీ ఏదైతే ఫోన్ ట్యాపింగ్ లో జరిగిన వివరణ, ఇది ఆల్రెడీ బీఆర్ఎస్ అప్పట్లో కొత్తగా వచ్చినప్పుడు అందరు ఫోన్ ట్యాపింగ్ చేసి దాన్ని మొత్తానికి రేవంత్ రెడ్డిని అప్పుడున్న చంద్రబాబు నాయుడు ట్రాప్ చేయడానికి, మొత్తానికి ఇబ్బందుల పాలు చేయడానికి అది ట్రాప్ చేసింది అనేది కూడా అది క్లియర్ అయింది. దాని తర్వాత ట్రయల్స్కి వెళ్ళడం అయింది, రేవంత్ రెడ్డి జైలు పోవడము, వాపసు రావడము, అదంతా జరిగింది. అది ఇప్పుడు ప్రస్తుతానికి అది కోర్టులో ఉంది. ఆ బాల్ మనం నువ్వు కానీ నేను కానీ ఎవరు ఏం చేయట్లేదు. ఇప్పుడు ఆ దాన్నే పట్టుకొని ఈరోజు బీజేపీ ప్రభుత్వం అనేది కాదు, బీజేపీ ప్రభుత్వం చేయాల్సింది కాళేశ్వరం మీద సుమోటో కేసు కింద బుక్ చేయొచ్చు, ఫోన్ ట్యాపింగ్ కింద బుక్ చేయొచ్చు, సుమోటో కింద బీఆర్ఎస్ లను మొత్తం లోపల పంపించు. ఈరోజు హరీష్ రావు ఏదైతే మల్లన్న సాగర్ గురించి సేకరించిన భూములని ఆయనే చేయొచ్చు. ఈరోజు కేటీఆర్ ని ఆలోచిస్తే మొత్తానికి రబ్బర్ చెప్పులు ఇస్త్రీ బట్టలు లేనోడు ఈరోజు చేపలు ఎడికైనా వచ్చినాయని చేయొచ్చు. మొత్తానికి వాడు టానిక్, మొత్తానికి కేసీఆర్ కి గోళీలు ఇస్తూ ఈరోజు అమెరికాలలో పెద్ద పెద్ద కంపెనీలు ఏడికెళ్ళి వచ్చినాయి అనేది మనం ఆ రకంగా ఆలోచిస్తే ఈరోజు బీజేపీ ప్రభుత్వం కేటీఆర్ పోయి మాట్లాడడంతోనే అమిత్ షా ఈరోజు కొంచెం సర్దిమణిగిండు అనే రకంగా వాళ్ళ మధ్యన అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి అది మోడీ గారిని బడే బాయ్ అని సంబోధిస్తా ఉన్నాడు. అక్కడ బడే బాయ్, ఇక్కడ చోటే బాయ్, ఇద్దరు కలిసి ఆర్ఆర్ ట్యాక్స్ అందుకే వేయట్లేదా? ఈ రోజు ఆర్ఆర్ ట్యాక్స్ అందుకే చేయట్లేదా? ఈ రోజు కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా అడుగుతలేదు. ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు కేంద్రం నుండి రావాల్సినటువంటి నిధుల గురించి మాట్లాడట్లేదు. ఈ రోజు కేంద్రం నుండి రావాల్సిన నిధులను ఎందుకు మాట్లాడట్లేదు? ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులను కేంద్రం ఎందుకు ఎత్తి చూపట్లేదు? నేను కూడా చెప్తా ఉన్నాను, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ రెండు కూడా లోపాయకార ఒప్పందంలో ఉన్నాయి. ఈ రెండు కూడా ఒక అనుసంధాన కర్తలుగా ఈ రోజు వాళ్ళ ప్రధాన ప్రతిపక్షమైనటువంటి మా బీఆర్ఎస్ పార్టీని ఓడించడానికి మీ రెండు పార్టీలు ఏకమై మమ్మల్ని ఓడించినాయి. అందుకే మీ రెండు పార్టీలు ఏకమై సగం బీజేపీ సగం కాంగ్రెస్ 8 సీట్లను పంచుకున్నాయని చెప్పి నేను అంటా ఉన్నాను. దీనిపై మీ స్పందన ఏంటి అన్నగారు? మల్లేష్ గారు చెప్పండి. మీ ఓట్ ట్రాన్స్ఫర్ బీజేపీ చేసిరు కాబట్టి మీరు జీరోలో పోయినారు. ఈ రోజు ఎంపీ ఎలక్షన్ లో జరిగిన విషయంలో మీరు ఎందుకు బీజేపీకి సపోర్ట్ చేసిరు? ఎందుకు మీరు మీ ఓట్ ట్రాన్స్ఫర్ బీజేపీకి చేసిరు? 8 మంది గెలవడానికి మీరు ఎందుకు సపోర్ట్ చేసిరు? ఒక్కసారి మీ కేటీఆర్ ని కానీ, లేకపోతే హరీష్ రావుని, లేకపోతే కేసీఆర్ ని అడగండి. మల్లేష్ గారు మీరు ఇందాక టైం అడిగారు కదా మల్లేష్ గారు, అలాగే మీకు వివేక్ గారు సవాల్ కూడా విసిరారు. స్టేట్ గవర్నమెంట్ చేస్తున్న తప్పుల్ని సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు ఎత్తి చూపడం లేదని అడుగుతున్నారు. దీనికి మీ సమాధానం ఏంటి? మేడం, సెంట్రల్ గవర్నమెంట్ కు కొన్ని పరిధులు ఉంటాయి మేడం. ఏ స్టేజ్ లో వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి అది తీసుకుంటారు. మొట్టమొదటిగా యాక్షన్ తీసుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వాలు మేడం. ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలా రేవంత్ రెడ్డి గారిని లోపల ఎప్పించారు, వాళ్ళు అనుకున్నది సాధించారు, ఆయనను పట్టించారు, ఆయనను మొత్తం ఒక కార్యక్రమం తయారు చేసి ఆయనను జైలుకు పంపిర్రు.
అది అప్పటి పరిస్థితి. ఎందుకంటే కేసీఆర్ దృష్టిలో తెలుగుదేశం పార్టీ అనేది మొత్తము దగ్ధం కావాలి, అందరూ టిఆర్ఎస్ లో గెలవాలనేది, టిఆర్ఎస్ లకు రావాలనేది ఆయన అభిలాష ఉండే. కొంతమంది రాలేదు, అందులో రేవంత్ రెడ్డి ఒకడు. అది వాళ్ళు సొంత విషయాలకు చేసుకున్న పనిని బీజేపీ ప్రభుత్వం పట్టించుకోలేదు, యాక్షన్ తీసుకోలేదు అంటే ఎంతవరకు కరెక్ట్ మేడం? అది అన్నగారు అంటున్నారు సుమోటోగా ఏ కేసులు తీసుకుంటారు మేడం? సుమోటోగా తీసుకునే కేసులు ప్రజలకు, లక్షలాది ప్రజలకు ఏదన్నా అపాయం జరుగుతుందన్న ఆలోచన వచ్చినప్పుడు సుమోటోగా కేసులు వేస్తారు మేడం. ఇటువంటి రాజకీయ కేసులకు సుమోటోగా ఎట్లేస్తారు మేడం? రెండోది, ఈ బీఆర్ఎస్ బ్రదర్ చెప్తున్నాడు, ఆయన తమ్ముడు వివేక్, కాంగ్రెస్ బీజేపీ ఒక్కటని ఆలోచన చేసి మాట్లాడాలని చదువుకున్న వాళ్ళు. ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం కలుస్తుందా మేడం? ఎప్పుడన్నా కలుస్తుందా? రేపు ఈ మాటకి నేను ఒప్పుకోగలుగుతా. రాజకీయాలలో ఎవరు ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం అయితే ఖచ్చితంగా కలవు మల్లేష్ గారు. కానీ రాజకీయ పార్టీలో ఎవరు ఎప్పుడు కలుస్తారో చెప్పడం మాత్రం కష్టమే. పరిస్థితి వచ్చినప్పుడు బీఆర్ఎస్ రావచ్చు, కానీ కాంగ్రెస్ కు మాకు ఎన్ని పరిస్థితిలో ఉండదు మేడం. బీఆర్ఎస్ మా దగ్గరికి రావచ్చు ఏదన్నా అవకాశం కోసం. మేము అందరికి సమాన దూరం పాటిస్తాం మేడం. మల్లేష్ గారు, ఉత్తర దక్షిణ ధృవాలు అయితే ఖచ్చితంగా కలుసుకోవు, అది చెప్పగలను నేను. కానీ రాజకీయ పార్టీలు ఎప్పుడు ఎవరితో ఎలా పొత్తు పెట్టుకుంటాయని చెప్పడం మాత్రం కష్టం. బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో కలవదు మేడం. 45 సంవత్సరాల చరిత్రల పార్టీ ఆవిర్భవించి ఎప్పుడు కూడా కాంగ్రెస్ కలిసిన దాఖలాను చూపించండి. జాతీయ చెప్పండి పాపిరెడ్డి గారు. స్థానిక ఎన్నికలలో కాదు, స్థానిక ఎన్నికలు, సర్పంచ్లో, ఎంపీటీసీలు, అది కాదు. అక్కడ ఏంటంటే వ్యక్తులు ఇంపార్టెంట్ అవుతారు కాబట్టి ఒక పార్టీని అండబెట్టుకొని ఉంటారు. అక్కడ మీరు ఎమ్మెల్యేలో, శాసనసభకో, పార్లమెంట్కో ఎక్కడ కూడా మేము కలవం. మేము చెప్పండి పాపిరెడ్డి గారు. ఒకటి మల్లేశం గారు చెప్పింది వాస్తవం. ఎందుకంటే 2 జాతీయ పార్టీలు ఇక్కడ కూడా కలవడానికి అవకాశం లేదు. ఏదో ఆయన వివేక్ గారు వీళ్ళ కోపం మీద ఏదో మాట అన్నారు, కానీ 2 జాతీయ పార్టీలు కలవవు. కలిసిన తర్వాత ఇంకేముండదు రాజకీయాలలో, వేరే పోటీ అనేది ఉండదు. కాంగ్రెస్ బీజేపీ కలిసిన తర్వాత ఇంకేముంటుంది. కాబట్టి కాంగ్రెస్ బీజేపీ కలిసే అవకాశం లేదు. కానీ ఒకటి ఏంటంటే, నేను ఇప్పటి కూడా చెప్తాను, భవిష్యత్తులో ఒకవేళ కాంగ్రెస్ను డిస్లాడ్జ్ అంటే కాంగ్రెస్ను తీసేయాలి, ఈ రాష్ట్రంలో ఉంచొద్దు అనుకుంటే బీజేపీ బీఆర్ఎస్ కలిసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 2 పార్టీలు రాజకీయంగా అది ఉంటుంది. రాజకీయ ఎత్తుగడలు, రాజకీయ ఇది దానికోసం యుద్ధం చేయడం కోసం. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు శత్రువు మిత్రువు. ఇప్పుడు కాంగ్రెస్ ఇద్దరికి శత్రువు, ఇద్దరు కలిస్తే కలవకపోవచ్చు, చదివేరు విషయం. కానీ అట్లీస్ట్ కలిసే అవకాశం 2 పార్టీలకు ఉంటుంది, బీఆర్ఎస్ బీజేపీకి ఉంటుంది. కానీ బీజేపీకి కాంగ్రెస్కి ఎట్లాంటి పరిస్థితుల్లో ఉండదు. ఇక్కడనే కాదు, ఎక్కడ కూడా ఉండదు. మొత్తం దేశం మొత్తం మీద కూడా బీజేపీకి కాంగ్రెస్కు ఎటువంటి పొత్తులు కానీ అండర్స్టాండింగ్లు కానీ ఉండవు. అవి ఉన్న తర్వాత ఎలక్షన్స్ ఉండదు దేశంలో. ఇంకా ఏ ఎలక్షన్ మిగతాది ఏది ఉండదు. కాబట్టి ఒకటి ఏంటంటే ఇక్కడ కలవచ్చు సార్, టీఆర్ఎస్ ఏదైనా సందర్భం వస్తే కాంగ్రెస్ తోటి కూడా కలవచ్చు. కార్యక్రమాలు చాలా ఉన్నాయి. అది కూడా తప్పు కాదు. బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీగా ఏ జాతీయ పార్టీతోనైనా కలిసి సౌలభ్యం కానీ అవకాశం కానీ వాళ్ళకు ఉన్నది. దాన్ని మనం అవకాశాలు మీకు లేవు, కాంగ్రెస్కు బీజేపీకి అవకాశాలు లేవు, సౌలభ్యం లేదు, మీరు కలవలేదు. కానీ ప్రాంతీయ పార్టీగా బీఆర్ఎస్ అవసరమైతే కాంగ్రెస్తో కలవచ్చు, లేకపోతే బీజేపీతో కలవచ్చు, ఇంకేదైనా పార్టీ దాంతో కూడా కలవచ్చు. వాళ్ళకి ఏముండదు, సమస్య ఉండదు. కాబట్టి ఇక్కడ ఆ లిమిటేషన్స్ మీకు ఉంటాయి, అది కరెక్ట్. అంత మీరు చెప్పింది కరెక్ట్. ఒక్క నిమిషం ఇవ్వండి దీని మీదనే, ఒకటే నిమిషం చెప్పండి. 2023 ఎన్నికలలో హంగ్ ఇన్ తెలంగాణ బీజేపీ బీఆర్ఎస్ అన్న గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది, కాంగ్రెస్ బీఆర్ఎస్ అన్న గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని ఒక సాధారణ నేను బీజేపీ కార్యకర్త నేను కూడా ఆలోచన చేసినాను మేడం. ఇది కాకపోతే ఈ ఉచిత పథకాలు, ఉచిత హామీల వల్ల కాంగ్రెస్ కు కొద్దిగా ఓట్లు ఎక్కువ పడి వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేయగలిగారు. లేకపోతే ఎవరికి పవర్ లేదు. 2023లో పూర్తి స్థానాలతో చేసేది. మరి ఇంతకు ఈ రోజు అంతా మనం మాట్లాడుకుంటుంది బీజేపీ పార్టీ గురించి, ఏంటి పుంజుకునే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా అని. అలాగే కవిత గారు పెట్టిన కొత్త పార్టీ టీఆర్ఎస్ వల్ల లాభం బీజేపీకేనా అనే ఒక చర్చ కూడా జరుగుతోంది. మీరేమనుకుంటున్నారు మల్లేష్ గారు? మేడం ఇంతకు ముందు డిబేట్ లో కూడా మాట్లాడినాం కవిత పార్టీ కోసము. ఇప్పుడు ఎట్లాగో షర్మిలను ఒక అస్త్రంగా ప్రయోగించిన కాంగ్రెస్ ఈ రోజు కవితమ్మను కూడా కాంగ్రెస్ ప్రయోగం చేసింది మేడం. ఎవరి కోసం? కాంగ్రెస్ ఎత్తుగడ
అదే అండి, ఎవరి ఓట్లు చేల్చడానికి? మేడం మా ఓట్లు మాకుంటాయి మేడం. ప్రజలు విఘ్నులు, ఈ రోజు ఆలోచన చేస్తున్నారు. బీజేపీ ఏంది అనేది ఆలోచన వస్తున్నది, కొద్దిగా సమయం పడుతుంది. మొదటిసారి 1985లో 2 సీట్లలో వరంగల్ సీటు, హనుమకొండ సీటు కొట్టిన పార్టీ మేడం అది. అహ్మదాబాద్ ఒక సీట్ అయితే వరంగల్ జిల్లాలో ఒక సీటు కొట్టినాం, జంగారెడ్డి గారు. అటువంటి పార్టీ బీజేపీ తెలంగాణలో లేదనడం కరెక్ట్ కాదు. బీజేపీ అంతటా ఉన్నది, లేదని ఎవ్వరు అనలేదండి, లేదని ఎవ్వరు అనలేదు. అయితే మేము అనుకున్నంతగా ఉచిత బస్ హామీలు క్రియేట్ చేయలేకపోతున్నారు మీరు అనేది టాపిక్. వీళ్ళలాగా ఉచిత హామీలు ఇస్తే ఎప్పుడో మేము గద్దెక్కుతుంటే మేడం, ఆ పని మేము చేయం. లేట్ అయినా పర్వాలే, లేటెస్ట్ వస్తాము. ప్రజల కోసం మాకు తెలిసిన తర్వాత ఖచ్చితంగా మమ్మల్ని తీసుకొస్తాం. మమ్మల్ని ఒక్కసారి తీసుకొచ్చారు అనుకో, మళ్ళీ మమ్మల్ని జరపరు, గద్దె నుంచి జరపలేరు బాబు. సో అంటే కవిత గారు పార్టీ పెట్టడం వల్ల మాకు ఉపయోగం ఉంది అంటారు మీరు? మాకు నష్టం లేదు, లాభం లేదు మేడం ఆమెతోటి. వివేక్ గారు మీరేమనుకుంటున్నారు? వివేక్ గారికి టెక్నికల్ ప్రాబ్లం వచ్చినట్టుంది. పాపిరెడ్డి గారు మీరు చెప్పండి, ఏంటి కవిత గారి పార్టీ వల్ల నిజంగా బీజేపీకి లాభమే అంటారా? అది యాక్చువల్గా ఎవరికి లాభం ఎవరికి నష్టం అంటే ఏం చెప్తారు? ఇప్పుడు అసలు యాక్చువల్గా కవిత పార్టీ నిలదొక్కుని జనాలకు పోయి జనాలలో కొంత అది స్థానం సంపాదించిన తర్వాత అది ఎవరికి నష్టం ఎవరికి లాభం అనేది వస్తుంది. కానీ అంత దూరం పోయే పరిస్థితులు తెలంగాణలో లేవు. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ ఒకవేళ ఎన్నికల వ్యూహం ఉధృతం చేసిన తర్వాత ఇంకా ఈ ఉన్న 2 పార్టీల మీదనే యుద్ధం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు బీజేపీ ఎత్తుగడల రీత్యా మరి ఆ బీఆర్ఎస్ ఇప్పుడు ఒకటేంటంటే బీజేపీ గెలవనంటే 2 పార్టీల నుంచి పెద్ద ఎత్తున ఓట్లు రావాలి. మన ఇప్పుడు తమిళనాడులో విజయ్ గెలిచింది, ఎట్లా గెలిచిందంటే పెద్ద ఎత్తున డిఎంకే, మరోవైపు ఏఎన్ఎంకే పార్టీ ఓట్లను మొత్తం గుంజుకున్నాడు కాబట్టి విజయ్కి ఆ టీవీకి అంత ఓట్లు వచ్చినాయి, గెలిచింది. అయితే ఇప్పుడు బీజేపీ పరిస్థితి కూడా ఏంటంటే ఇప్పుడు బీజేపీ కూడా మన ఎంపీ ఎలక్షన్స్లో కూడా దాదాపు 15-20% మధ్య ఓట్లు వచ్చినాయి, వాళ్ళకి బాగానే వచ్చింది. కానీ మళ్ళీ అది ఇప్పుడు బీజేపీకి వచ్చే వరకు పరిస్థితి మేడం అంటే ఒకటి మలేషియా గారు మీరు కూడా అర్థం చేసుకోండి. బీజేపీకి మేము ఒక అనలిస్ట్గా విశ్లేషకులుగా మేము చూసేది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎలక్షన్స్ వచ్చే వరకు మంచి పర్ఫార్మెన్స్ ఉంటుంది, బీజేపీ గెలుస్తుంది. మన దాదాపు 50-50 కాంగ్రెస్కి 8 సీట్లు వచ్చినాయి, బీజేపీకి 8 సీట్లు. కానీ ఇక్కడ ఇప్పుడు అదే మీరు ఒకసారి కొద్దిగా ముందుకు పోతే ఇప్పుడు ఎంపీలో గెలిచిన వాళ్ళందరూ బండి సంజయ్ గారు కరీంనగర్లో ఎమ్మెల్యే ఓడిపోయాడు, అరవింద్ గారు నిజామాబాద్లో ఎమ్మెల్యే ఓడిపోయాడు, రఘునందన్ రావు గారు ఎమ్మెల్యేగా ఓడిపోయి గెలిచిండు, ఈటల రాజేందర్ ఎమ్మెల్యే ఓడిపోయి ఎంపీ గెలిచిండు. అంటే దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటే స్థానిక ఎలక్షన్స్లలో ముఖ్యంగా ఎమ్మెల్యే ఎలక్షన్స్ కానీ ఈవెన్ పంచాయతీరాజు ఎమ్మెల్సీ మన ఈ మున్సిపల్ ఎలక్షన్లు కూడా అనుకున్నంత ప్రభావం బీజేపీని చూపెట్టలేకపోయింది. అదే ఎంపీ ఎలక్షన్లో 50% వచ్చింది వాళ్ళు ఆన్ పార్ విత్ కాంగ్రెస్. కానీ మిగతా ఏ ఎలక్షన్స్లో కూడా అంటే ఎమ్మెల్యే ఎలక్షన్స్ అంటే ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఎందుకు ముఖ్యం అంటే పార్టీ అధికారంలో రావాలంటే ఎమ్మెల్యే ఎలక్షన్స్ ముఖ్యం. అట్లాగే పార్టీ మొత్తం రూట్స్ పెద్ద ఎత్తున పోవాలంటే స్థానిక ఎన్నికలలో కూడా గణనీయమైన విజయాలు సాధించి కాంగ్రెస్కు అటు బీఆర్ఎస్కు పోటీ ఉండాలి. కానీ ఆ పరిస్థితి ఇప్పటి వరకు కూడా లేదు. మలేషియా గారు ఏం మాట్లాడుకున్నారు నాకు తెలియదు. ఒకటేంటంటే ఇప్పుడు ఒకవేళ ఈ 2020 ఇప్పుడు 2026 ఎలక్షన్స్ 2028 ఈ 2 సంవత్సరాల ప్లస్ కాలంలో బీజేపీ ఒకవేళ నిజంగా కేంద్రం వాళ్ళకు ఉన్న స్ట్రాటజీస్ చాలా ఎక్కువ పెద్దగా ఉంటాయి. కనబడితే స్ట్రాటజీ ముందు ఉంటాయి. ఏది బండి సంజయ్ ముందు కనబడతారు, కానీ బండి సంజయ్ వెనుక 100 బండి సంజయ్లు ఉంటారు. వాళ్ళు అవి ఇవాళ కనబడ్డాయి. వాళ్ళ ఆర్గనైజేషన్, వాళ్ళ వ్యవస్థ, వాళ్ళ అదంతా కూడా. ఇప్పుడు బెంగాల్లో బీజేపీ గెలిచిందంటే ఉట్టి గెలవలేదు. బెంగాల్లో దాదాపు నేను అనుకుంటా నాకు తెలిసిన ఇన్ఫర్మేషనే ఒక 2 ఏళ్ల నుంచి వెళ్ళి వాళ్ళు ఒక్కొక్క కాన్స్టిట్యుయెన్సీలో వాళ్ళు బెంగాల్లో 2024లో ఎంపీ సీట్లు పెద్ద ఎత్తున కోల్పోవడం జరిగింది. అంతకుముందు సీట్ల కన్నా కూడా వాళ్ళు తక్కువ వచ్చినాయి. ఎక్కువ వస్తాయి అనుకుంటే ఉన్న సీట్ల కన్నా కూడా తక్కువ వచ్చినాయి. తక్కువ వచ్చిన తర్వాత వాళ్ళు పెద్ద ఎత్తున బెంగాల్ మీద ఫోకస్ పెట్టారు. ఎందుకు కనీసం మనకు ఉన్న సీట్లను రాలేదు, ఎందుకు ఇంత వెనుకబడి ఉన్నామని. దానిలో వాళ్ళు అనేకమైన రిపోర్ట్స్, అనేకమైన నివేదికలు, రకరకాల ఒకరికి తెలియకుండా ఒకరికి ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో కూడా వాళ్ళు రిపోర్ట్ ఒక్కొక్క 4-5 రిపోర్ట్లు తీసుకొని వాళ్ళంతా వడపోసి ఒక విశ్లేషణ చేస్తే 2 విషయాలు వచ్చినాయి. అది కాంగ్రెస్ వాళ్ళు ఒప్పుకున్న, అటు వీళ్ళు ఒప్పుకున్న, అది వేరే విషయం. కానీ ఆ 2 విషయాలు ముఖ్యమైన విషయం ఏంటంటే ఒకటి
ఇదే ఎక్కువ ఓట్లు రోనికియాస్ ఎక్కువ ఓట్లు ఉన్నదన్నది తేలిపోయింది. ఆ బోగస్ ఓట్లు బాగున్నాయి, దాదాపు 60-70 లక్షల నుంచి 90 లక్షల వరకు ఉన్నది తేలిపోయింది. రెండో విషయం ఏంటంటే మమతా బెనర్జీ గుండాయిజం, అంటే ఓట్లు వేయకపోవడము, ఎవరైతే భయభ్రాంతులు చేయడము, ఇది అదే బూత్ మేనేజ్మెంట్, పూలింగ్ మేనేజ్మెంట్ అనేది మామూలు పరిస్థితులలో మమతా బెనర్జీకి ఫ్రీ హ్యాండ్ ఇస్తే మాత్రం ఎన్నడూ గెలవలేవు అనేది వాళ్ళకు ఆ రిపోర్ట్లు వచ్చినాయి. రిపోర్ట్లు వచ్చిన తర్వాత వాళ్ళు ఈ ఎస్ఐఆర్ దానిలో ఆ పెద్ద ఎత్తున రోని గ్యాస్ కానీ, ఆ మైగ్రెంట్స్ ముస్లిమ్స్ కానీ అవన్నీ బయట పెట్టారు. సార్ సుప్రీంకోర్టు కేసు పోయింది, కొంత తీసుకోమని అది. అయితే అది ఒకటేదంటే బీజేపీ కావాలని పెద్ద ఎత్తున తీసేసారని కాంగ్రెస్ కానీ మిగతా పార్టీలు అనుకోవచ్చు, కానీ నిజంగానే అక్కడ బోగస్ ఓట్లు బాగా వచ్చినాయి. ఆ బోగస్ ఓట్లతోనే మమతా బెనర్జీ చాలా రోజులు కూడా అంత బంగ్లాదేశ్లో కూడా హిందువుల మీద దండయాత్ర చేసిన మహమ్మద్ యూనిస్ భారతదేశ వ్యతిరేక వైఖరి తీసుకున్న ఇది నార్త్ ఈస్ట్ స్టేట్స్ అని కూడా 8 స్టేట్లు కూడా గ్రేటర్ బంగ్లాదేశ్ అని మ్యాప్ కొట్టి చైనాకు సబ్మిట్ చేసినా కూడా ఏ పార్టీ కూడా మాట్లాడలేదు. అదే బీజేపీ సక్సెస్ఫుల్గా జనాలకు తీసుకుపోయి చెప్పింది, బెంగాల్ కూడా చెప్పగలిగింది కాబట్టి వాళ్ళు గెలిచారు. గెలవడం అంటే అదేదో ఉట్టిగానే గెలిచారు, లేకపోతే ఆశామేసి కాదు. ఎందుకు బెంగాల్లో ఆ విజయం చాలా గణనీయమైన విజయం బీజేపీ అంటే అది ఒక విధంగా హిందీ రాష్ట్రాల నుంచి వెళ్ళి హిందీయేతర రాష్ట్రమైన ఒక బెంగాల్, ఒక పెద్దది 42 సీట్లు ఉన్న రాష్ట్రంలో అంత ఘన విజయం సాధించడం అంటే అది మామూలుగా చెప్పడంలో ఏదో ఉన్నది అది ఉన్నది చిన్న ప్రతిపక్షాలు దాన్ని చిన్న చేసి చూపెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ ఒక విశ్లేషకుడిగా అది పెద్ద గొప్ప చేంజ్గా రాజకీయ పార్టీలకు ఒక సవాల్గా మారే అవకాశం ఉంది కాబట్టి దాని తర్వాత వాళ్ళు అర్థం చేసుకుంటారు కావచ్చు. కానీ ఒకటి ఏంటంటే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే బీజేపీ ఒకవేళ కనబడుతున్న నాయకుల కన్నా కూడా వాళ్ళ ఆర్గనైజేషన్, వాళ్ళు ఆర్ఎస్ఎస్లో ఉన్న కీలక నిర్ణయం వాళ్ళు వచ్చి నేను అనుకుంటా 2.5 సంవత్సరాలలో వాళ్ళు విపరీతంగా కాన్స్టిట్యూషన్ లెవెల్లోకి పోయి వాళ్ళు పనిచేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే వాళ్ళ ప్లాన్స్ కూడా తయారు చేసుకున్నారు. వాళ్ళు ప్రతి నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఏంది, ఈ 2 పార్టీలలో ఉన్న లోపాలు ఏంది, కాంగ్రెస్లో ఉన్న లోపాలు ఏంది, వీళ్ళ బీఆర్ఎస్లో ఉన్న లోపాలు ఏంది, మనం ఈ 2 పార్టీల నుంచి ఏ విధంగా ఓట్లు మనం గుంజుకుంటే తప్ప గెలిచే అవకాశం లేదు. కాబట్టి మన ఓట్ పర్సెంటేజ్ కనీసం 30-35% వరకు పెంచుకుంటే తప్ప మనం గెలవలేవు అన్న ఆ లెక్కలు కూడా వాళ్ళకి వచ్చినాయి. ఆ లెవెల్. ఓకే పాపిరెడ్డి గారు, అయితే మనం ఇవాళ టాపిక్ కంప్లీట్ గా అదే ఎక్స్పెక్టేషన్ వాళ్ళు తెలంగాణపై కూడా పెట్టుకున్నారా? తెలంగాణలో ఎందుకంటే పెట్టుకున్నారు, కానీ ఏంటంటే 2023లో ప్రచారం బాగా చేశారు. కేంద్రం నుంచి కూడా నాయకులు వచ్చి ప్రచారం చేసినప్పటికీ కూడా అనుకున్న స్థాయిలో సీట్లు అయితే రాలేదు. మరి ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయడం అనేది కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ ఏమో కదా. లేదు, ప్రయత్నాలు చేస్తున్నారు. బెంగాల్లో కూడా వాళ్ళు అంతకుముందు ఎలక్షన్లు కూడా ప్రయత్నం చేశారు. ఇప్పుడు కూడా మన తమిళనాడులో, కేరళ కూడా సీరియస్గా ప్రయత్నం చేశారు. ప్రయత్నాలు చేసినప్పుడు కూడా ఓసారి అనుకున్న ఫలితాలు, నేను చెప్పేది ఫలితాలు వస్తాయా, వీళ్ళు అధికారంకి వస్తారా అనేది నాకు తెలియదు. నేను చెప్పేది వాళ్ళు చేసే వ్యూహము, వాళ్ళు చేసే పని గురించి చెప్తాను. ఇది ఈవెన్ తమిళనాడులో, కేరళ కూడా చేశారు. ఇవాళ హిందూ న్యూస్ పేపర్లో ఎడిటోర్ రాశారు, 2 gain and 2 down అయినా. 2 down అంటే వాళ్ళు కేరళలో, తమిళనాడులో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన విజయాలు బీజేపీకి రాలేదు. అది అక్కడ వాళ్ళకి అనుకున్న లెవెల్లో వాళ్ళు ఏమో చేయలేకపోయారు కాబట్టి అక్కడ ఆగిపోయింది. అదే మళ్ళీ అస్సాము, బెంగాల్ వాళ్ళకి వచ్చింది. కాబట్టి ప్రయత్నాలు నేను చెప్పేది ఏంటంటే వాళ్ళ వ్యూహము, వాళ్ళు చేసే ప్రయత్నాలు అవి చాలా తీవ్రంగా ఉంటాయి. ఈ 2-2.5 సంవత్సరాలు రాజకీయాలలో చాలా వాడి వేడి ఉంటుంది. కాబట్టి అది ఏమవుతుందని తెలియదు. గెలుతారా ఓడిపోతారా అనేది ప్రజల చేతులు ఉంటుంది, ప్రజల నిర్ణయం. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ ప్రయత్నం తమిళనాడు, కేరళ కూడా చేసినది ప్రజలు ఆదరించలేదు. అక్కడ ఇంకొక దగ్గర ఆదరించింది. కాబట్టి ఆ రిజల్ట్స్ ఎట్లుంటాయి అనేది ఎలక్షన్ తర్వాత ప్రజల యొక్క తీర్పు బట్టి మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. కాబట్టి ప్రయత్నం మాత్రం తీవ్రంగా చేస్తారు. ఆ చేయడానికి కూడా వాళ్ళ రంగం సిద్ధం చేసుకుంటారు. శివకుమార్ గారు, మీరు చెప్పండి క్విక్గా, ఫైనల్గా. అంటే ఏదైతే ఇప్పుడు బీజేపీ వెస్ట్ బెంగాల్ విన్నింగ్ విన్నింగ్ ఎడ్జ్ తోటి అదే స్ట్రాటజీ ఇక్కడే ప్రయోగిస్తుంది, తెలంగాణలో సక్సెస్ అవుతుందని మీరు అనుకుంటున్నారా? లేకపోతే 2023లో కూడా తీవ్ర ప్రయత్నం చేసింది, అంతగా సక్సెస్ కాలేకపోయింది బీజేపీ, ఇందాక మనం అనుకున్నట్టుగా. ఏం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? ఎలా ఉండబోతోంది రాజకీయం అని మీరు అనుకుంటున్నారు? గారు, మొత్తానికి ఇప్పుడు 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు గెలవడము, 8 మంది ఎంపీలు గెలవడం, వాళ్ళ మధ్యన ఈరోజు సఖ్యత లేదని చెప్పి అటు సెంట్రల్ కి అమిత్ షాకి కానీ, లేకపోతే నరేంద్ర మోదీ గారు కానీ
ఇన్ఫర్మేషన్ వస్తే వీళ్ళకి చీవాట్లు పెట్టిండు. వీళ్ళు ఈ దిశలో ఉన్నోళ్ళు రేపటి దినం 2 సంవత్సరాలలో ఇమీడియట్ గా మీరు పుంజుకొని లేకపోతే ప్రజలకు హామీ ఇచ్చినారు, మీ దగ్గర ముందు సఖ్యత ముందు చేసుకోండి. దాని తర్వాత లోకల్ గా ఎవరైతే స్టాండర్డ్ ఉన్న లీడర్, ఎవరైతే బీజేపీకి కష్టకాలంలో పనిచేస్తున్న లీడర్లకు ఇవ్వకుండా ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఈరోజు ఇస్తారు. ఇప్పుడు ఈరోజు ఆలోచిస్తే అరవింద్ అయినా సరే, లేకపోతే సిద్దిపేట ఎంపీ అయినా సరే, వీళ్ళందరూ కూడా పక్క పార్టీలకి వచ్చిన వాళ్ళే. ఏమంటారు పాపిరెడ్డి గారు? మల్లేష్ ఎందుకంటే పక్క పార్టీలకే వచ్చిన వాళ్ళని తీసుకొచ్చి నిలబెడతారు తప్ప ఇటు మల్లేష్ లాగానో ఇంకెవరినో పార్టీలో పనిచేసే వాళ్ళకి ఎక్కడ పదవులు ఇస్తుండండి. బీజేపీ మొత్తానికి ఏంటంటే షిండేలను దోలాడడం జరుగుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పుడు అదే విమర్శ మీ కాంగ్రెస్ మీ ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ కాదంటున్నారు, మీ నాయకులే చాలా మంది ఆ మాట అంటున్నారు. ఇప్పుడు ఇవన్నీ వేరు. ఒకసారి పార్టీలు మారిన తర్వాత ఉన్న తర్వాత ఇక మన పాపిరెడ్డి గారు ఇటు రేవంత్ రెడ్డి సబ్జెక్ట్ వచ్చిన వర్కింగ్ ప్రెసిడెంట్ గా వచ్చి పార్టీని మొత్తం అధికారంలో రేవంత్ రెడ్డి గారి గురించి ఆలోచిస్తే టీడీపీ రిజైన్ చేసి నేను కాంగ్రెస్ లోకి వస్తున్నా అని వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేసి 2 years తర్వాత అధ్యక్షుడై నేను అధికారంలోకి పార్టీని తీసుకొస్తా అని చెప్పి వచ్చిండు. కానీ ఇప్పుడు ఇంతకుముందు వివేక్ చెప్పినట్టు ఏదైతే బెంగాల్లో నంబర్ 2 9 తీసుకొని వచ్చి ఇమీడియట్ గా అట్లా పెట్టుకోలే. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మొత్తానికి ఇప్పుడు ఒక విషయం చెప్తా. ఇప్పుడు ఎంత దౌర్భాగ్యం అంటే నేను ఇదే అస్సాంలో కూడా అస్సాం సీఎం కూడా కాంగ్రెస్ క్యాండిడేట్. చెప్తా ఎందుకు వీళ్ళు వేరు, అది కూడా మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి. వీళ్ళందరూ అప్పుడున్న ముఖ్యమంత్రి అస్సాం విషయం చెప్తాను మీకు. మీరు ఇదంతా నోటెడ్ పేపర్లు కూడా పడ్డది, ఇదంతా ఓపెన్ మొత్తం సీక్రెట్ గా. ఈయన హేమంత్ విశ్వాస్ శర్మ నాయకత్వంలో ఇంపార్టెంట్ నాయకులు కాంగ్రెస్ నాయకులు అంతా రాహుల్ గాంధీ గారి దగ్గరికి పోయారు. ఢిల్లీకి పోయి ఇట్లా బాగలేదు, పార్టీని మార్చండి, పార్టీ మార్చకపోతే మనగడ లేదని చెప్పారు. చెప్పుతే వాళ్ళు కొందరు చెప్పేది ఏంటంటే రాహుల్ గాంధీ అంట ఆ డాగ్ ఏదో ఫీడింగ్ చేస్తానంట, వీళ్ళతో గట్లే ఉంటుంది పోనారట. ఇది వాళ్ళు వచ్చి మూకుమాటిగా మొత్తం అందరూ బీజేపీలో చేరారు. గుంజుకుంటే రారండి. ఇప్పుడు నేను రేవంత్ రెడ్డి గుంజుకుంటే బీఆర్ఎస్కి వస్తారా, కేసీఆర్ గుంజుకుంటే కాంగ్రెస్కి వస్తారా? అట్లా రారు. ఇప్పుడు హేమంత్ అవన్నీ కూడా అక్కడ జరిగినాయి అంతర్గతంగా. ఇప్పుడు ఈట రాజేందర్ బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిండు, ఏది గుట్టికరమ్మంటే అంతర్గతంగా ఉన్న అనేకమైన సమస్యలతోని వాళ్ళు సరిగ్గా మేనేజ్ చేసుకోలేదు. మీరు చెప్పేది ఒకటి, హేమంత్ బిశ్వా శర్మ ఆల్రెడీ గొటాలలో ఇరికిండు కాబట్టి బీజేపీలు మొత్తం ఇరికిచ్చి అక్కడ తీసుకుపోయింది అనేది మాకున్న ఇన్ఫర్మేషన్. నో డౌట్ అదంటే ఆ రకంగా ఇప్పుడు మీరు చెప్పినట్టు నేను ఆల్రెడీ గతంలో కూడా ఎప్పుడు ఉద్యమ కాలంకు ముందు నుంచి కూడా మెరిట్స్ అండ్ డిమెరిట్స్ కాంగ్రెస్ పార్టీకి నేను ఎప్పటికప్పుడు హైకమాండ్ వస్తే అప్రిషియేషన్ చేస్తూ హైకమాండ్ నుంచి కానీ ఇన్ఛార్జ్ నుంచి సోనియా గాంధీ రాహుల్ గాంధీ నుంచి అప్రిషియేషన్ లెటర్స్ వచ్చింది. మొన్న 15th April కి కూడా 3 pages ప్రస్తుతానికి ఏం జరుగుతుంది మొత్తం భారతదేశంలో కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది, అడ్వైజర్లు ఎవరైతే అక్కడ ఇన్ఛార్జ్లు ఉన్నారో వాళ్ళు తప్పిదం జరుగుతుంది, దాన్ని సరిచేయండి అని చెప్పి నా సొంత పార్టీ మీద నేను జస్ట్ 15th April రోజు రాయడం జరిగింది. ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి నాకు దాన్ని ఇప్పటి వరకు మళ్ళీ రిప్లై రాలే, లేకపోతే దాని మీద కూడా నాకు ఆ మెరిట్స్ అండ్ డిమెరిట్స్ మీద నాకు ఖచ్చితంగా రిప్లై వస్తుంది. పాపిరెడ్డి గారు మరి ఏదో హేమంత్ బిశ్వా శర్మ ఇట్లా చెప్పిండు అనే దాన్ని కాదు, ఆయన ఆల్రెడీ గొట్టాలా చేస్తుండు, దాని మీద ఇబ్బంది జరిగింది. ఈ రోజు ఆయన భార్య మీద కూడా ఈ రోజు పవన్ కేరా గారు కేసు వేయడం జరిగింది. నేను ఆ వ్యక్తిగత విషయాలకు పోతలేదు కానీ ఇప్పుడు ఒకటేంటంటే ఒక పార్టీ నుంచి వెళ్ళి వేరే పార్టీలో కూడా ఇప్పుడు ఈవెన్ కేజ్రీవాల్ పార్టీ నుంచి వెళ్ళి కూడా పెద్ద లీడర్ పంజాబ్ నుంచి వెళ్ళి 7 ఎంపీలు కూడా వేరు. ఇప్పుడు ఇది ఏం జరుగుతున్నది అంటే బీజేపీ ల్యూర్ చేస్తుంది, రకరకాల ఎత్తుగడలు చేస్తే ఇవన్నీ చేయాలని కాదు. లేకపోతే కాంగ్రెస్ కూడా అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు అదే చేశారు, తర్వాత కూడా అదే చేశారు. ఇప్పుడు ప్రస్తుతానికి పాపిరెడ్డి గారు బీజేపీ మట్టుకు అధికార దాహంతో ఉంది. గతంలో లాగా దేశం కోసం ధర్మం కోసం లేదంటే వాజ్పేయి గారు లేకపోతే లాల్ కృష్ణ అడ్వాణి గారు మురళీ మనోహర్ జోషి గారు లేదా సుష్మా స్వరాజ్ లాగా లేదు. ఈ రోజు అమిత్ షా అండ్ నరేంద్ర మోదీ ప్రభుత్వం తప్ప నమో అని కూడా తిరుగుతారు. బీజేపీ అనేది కూడా పక్కన పెట్టేసారు. ఇప్పుడు వాళ్ళు బీజేపీ లేకపోతే వాజ్పేయి బీజేపీకి మోడీ బీజేపీకి వ్యతిరేకం అంటే విధృతంగా ఉన్నది అనేది అవన్నీ వేరే. కానీ దాహంగా ఉన్నారని నేను కూడా ఒప్పుకుంటా. అదే దాహం ఉన్నది కాబట్టి ఇవాళ తెలంగాణ టార్గెట్ అవుతున్నది. ఇప్పుడు ఢిల్లీ సామ్రాజ్యం కూడా ఊడిపోయింది.
ఇప్పుడు ఇప్పుడు ఏమంటే వాళ్ళు నార్త్ నుంచి సౌత్ కు దండయాత్రకు వస్తారు, మీరు తట్టుకుంటారా తట్టుకోలేరా అనేది మీ చేతులు ఉంటుంది, నా చేతులు కాదు. మల్లేష్ గారు మీరు చెప్పండి. వెస్ట్ బీజేపీకి బెంగాల్ తీవ్ర లాగా అధికార దాహం తెలంగాణ ఉంది అంటున్నారు ప్రజలందరూ అయితే ఒప్పుకోవడం లేదు. శివకుమార్ గారు. మేడం శివకుమార్ గారు అంటున్నారు బీజేపీకి తీవ్ర అధికార దాహం ఉంది ప్రస్తుతానికి అంటున్నారు. దీనికి మీ సమాధానం ఏంటి? మేడం దేశంలో 19 రాష్ట్రాలు పోను, 2 కేంద్రపాలిత ప్రాంతాలు పోను, 3 రాష్ట్రాలు కొత్తగా గెలిచినాం మేడం. అధికార దాహం అన్నారు మేడం. దాన్ని మా అభివృద్ధిని చేసి ప్రజలు కడుతున్న పట్టం అంటారు అది. సార్ అన్ని డైరెక్ట్ గా కాదు కదా, కొన్ని పొత్తులో ఉన్నాయి కదా మేడం. నేను ఏం చెప్తున్నానండి, పొత్తులో ఉండే వాళ్ళు కూడా మా స్నేహం కోరి వచ్చినప్పుడు వాళ్ళకు కూడా మా మంచితనం నచ్చితేనే కదా మేడం మాతో స్నేహం చేసేది. ఈ రోజు ఒక్క మాట చెప్పదలుచుకున్నా మేడం. నేను తెలంగాణలో 63 మెంబర్లతోటి ఏర్పడ్డ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ నుంచి 10 మందిని తీసుకొని గౌరవ స్పీకర్ గారు వాళ్ళకి క్లీన్ చిట్ ఇచ్చి పంపిండు మేడం. ఎటువంటి వాళ్ళకంటే అదే కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ ఇచ్చి నిలబెట్టిన తర్వాత ఓడిపోయిన వ్యక్తికి కూడా క్లీన్ చిట్ ఇచ్చిండు. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? వేరే పార్టీ వాళ్ళు మా బీజేపీలోకి వస్తుర్రు అనే దానికి అర్థం అది కాదు. మా దగ్గర ఆకర్షితులై వస్తున్నారు మా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని, ఆయన అంతర్జాతీయ స్థాయిలో చేస్తున్న పోరాటాలను, దేశం కోసం ధర్మం కోసం ఆయన చేస్తున్న ఆయన కష్టాన్ని గుర్తించి అందరు వస్తున్నారు. ఆయన దేశం కోసం ధర్మం కోసం పక్కన పెడితే మళ్ళీ ఆదాని అంబానీ గురించి దత్తపుత్రుల గురించి చేస్తున్నాడు. ఆయన దత్తపుత్రులు ఆదాని అంబానీ గురించి చేస్తున్నాడు నరేంద్ర మోదీ. ఎట్లాగో పెన్లాం ఎట్లాగో సరిగా చూసుకోలే కాబట్టి అదాని గురించి చేస్తున్నాడు, అంబానీ గురించి చేస్తున్నాడు. మొత్తం అన్న వ్యక్తిగత విషయాలు మాట్లాడకూడదు దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను నేను. ఆయన ఒక యోగి, కర్మయోగి. ఆయన విషయంలో ఎవరు తప్పు మాట్లాడినా చాలా ఇబ్బంది పాలవుతారు. ఎందుకంటే ఆయన కర్మయోగి. మల్లేష్ గారు మీరు శపిస్తున్నారా లేకపోతే బెదిరిస్తున్నారా శివకుమార్ గారు? నేను నిజం చెప్తున్నాను. అనుష గారు 30 లక్షల సూట్ వేస్తాడు, కర్మయోగి అని చెప్పి మళ్ళీ చెప్తుండు. 30 లక్షల సూట్ వేస్తాడు. ఆయనకు మష్రూమ్స్ ఫ్లైట్లు వస్తాయి. మలేష్ ఆయన కర్మయోగి లేకపోతే ఆ యోగి అంటున్నావు. 30 లక్షల సూట్ వేస్తాడు, మష్రూమ్స్ ఫ్లైట్లు వస్తాయి ఆయనకి. మరి చాయ్ వాలా ఇంత మొత్తం కాస్ట్లీ ఏడికెన్ తిన్నాడు గతంలో. చాయ్ వాలా ఈ రోజు మష్రూమ్స్ ఫ్లైట్లు వస్తాయి. ఏడికెన్ వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి? 30 లక్షల సూట్ ఏడికెన్ వస్తుంది. అదా మీ అపోజిషన్ లీడర్ ఏదో చేయంగా దిక్కులేదు. ఆయన ప్రధానమంత్రి అన్న, 3వ గౌరవంగా ఎన్నికైన ప్రధానమంత్రి అయినా. గౌరవంగా అయిండు కరెక్టే. ఈ రోజు వాళ్ళ సొంత పార్టీలో కూడా అందరినీ దూరం పెట్టాను కదా. నితిన్ గడ్కరీని కానీ లేకపోతే రాజ్నాథ్ సింగ్ ని కానీ వీళ్ళందరూ కూడా పెట్టింది. ఎవరి ప్రాధాన్యత వాళ్ళకే ఉంటది. మా పార్టీలో కార్యకర్తనే జాతీయ అధ్యక్షుడు, కార్యకర్తనే ప్రధానమంత్రి, కార్యకర్తనే ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టరు. మీలాగా గాంధీ కుటుంబం నేతృత్వం జరిగే పార్టీ కాదు. అదే గాంధీ కుటుంబం అంటే వాళ్ళు దేశం కోసం ప్రాణాలు ఇచ్చారు. మీ బీజేపీ ఎవరు ఇచ్చిండు? అమిత్ షా ఇచ్చిండా? అమిత్ షా ఫ్యామిలీకే ఉందా? నరేంద్ర మోదీకి అయితే ఫ్యామిలీ లేదు. ఆయనను పక్కకి జరిపి సోనియా గాంధీ గారు పక్కన చేపట్టిన తర్వాత ఇంకెవరికన్నా ఇప్పుడు మొన్న మల్లికార్జున ఖర్గే గారికి ఇచ్చారు. ఖచ్చితమైన పరిస్థితులల్లా 83 ఏళ్ళ వృద్ధ నాయకునికి చాలా మందికి ఇచ్చారు. అంతకుముందు కూడా చాలా మందికి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. చాలా మందికి ఇచ్చారు. రాహుల్ గాంధీనా లీడర్ ఆఫ్ అపోజిషన్? రాహుల్ గాంధీనా? మీకు తెలుసు రాహుల్ గాంధీ ఎటువంటి మాటలు మాట్లాడతాడు పార్లమెంట్ లా? ఇంకా లేరా మీ దగ్గర? మేధావులు ఉన్నారన్నా మీ దగ్గర కూడా? వాళ్ళని పెట్టండి, సంతోషపడతాం మేము. శివకుమార్ గారు సైలెంట్ ఉన్నారేంటి? సమాధానం చెప్పట్లేదు. మల్లేష్ గారు మీ అదృష్టమో కాంగ్రెస్ దురదృష్టమో రాహుల్ గాంధీ సరిగ్గా రాజకీయాలు చేయలేకపోతున్నారు కాబట్టి మీరు బాగున్నారు, కాంగ్రెస్ కట్టున్నారు. మా తప్ప సార్ అది? మీకు అదృష్టం అది. రాహుల్ గాంధీ గారు అట్లుంటారు. మా తప్ప ఏదన్నది? మేము సరైన నాయకత్వాన్ని ఎన్నుకుంటాము. ఇప్పుడు మా జాతీయ అధ్యక్షుడు 45 సంవత్సరాలు ఏజ్ అయినది, 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి, యువమోర్చా జాతీయ అధ్యక్షుడిగా చేసిండు. ఆయనను మేము రాష్ట్ర అధ్యక్షుడు మా జాతీయ అధ్యక్షుడిగా బీజేపీ పార్టీకి చేసుకున్నాం. మేము ఒక సామాన్య కార్యకర్త అటువంటి వ్యక్తిని.
వాళ్ళు చేస్తారా సార్? మా శివకుమార్ అన్న స్టేట్ ప్రెసిడెంట్ చేయమనండి సార్, ఒప్పుకుంటే నేను ఒక ఎమ్మెల్సీ చేయమనండి. శివకుమార్ గారు నవ్వుతారేంటి, మీరు సమాధానం చెప్పాలి. నాకు అవకాశం ఉన్నది మేడం, కార్యకర్తగా మా పార్టీలో రేపు పరిస్థితులు బాగున్న దినం నేను రాష్ట్ర అధ్యక్షుడు కూడా కాగలుగుతా. నేను ఆ స్వతంత్రం మా పార్టీలో ఉన్నది. మొత్తానికి అనుష గారు ఇప్పుడు మల్లేష్ మాట్లాడే దాంట్లో ప్రస్తుతం వాళ్ళ పార్టీలో జరుగుతానికి మొత్తానికి విరుద్ధంగా ఉంది. ముందుంది క్రొకడైల్ ఫెస్టివల్, ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు బెంగాల్లో గెలిచినామనే సంతోషంలో వీళ్ళు మాట్లాడుతుండ్రు. ముందు ఉంది ముసల పండుగ, ఖచ్చితంగా వీళ్ళకు ఎదురుగాళ్ళు వీస్తున్నాయి. దాని పరిణామాలు వీళ్ళు చూస్తారు. ఇంకోటి ఏమంటే బెంగాల్లో గెలిచినంత ఈజీగా తెలంగాణకు వస్తారని వాళ్ళు ఆశపడ్డం, అది వాళ్ళ భ్రమ తప్ప, వాళ్ళ ఆశ తప్ప ఇంకేముండదు. చూద్దాం, లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్ ఇన్ ద నెక్స్ట్ తెలంగాణలో. ఖచ్చితంగా 2028 అభికి బార్ తెలంగాణ మే బీజేపీ సర్కార్, ఇది రాసి అప్కే బార్ 400 పార్ అన్నారు, 200కే పబ్లిక్ పడేసిండ్రు. ఇప్పుడు తెలంగాణ అమాయకులైన పేద ప్రజలు ఎంపీకి ఎలక్షన్ వేసినాక బాండ్లను పట్టుకొని మీ ఆఫీసుల చుట్టూ తిరిగితే ఆఫీసులు తాళాలు వేసుకొని పోయిర్రు. అమాయకులను మోసం చేసిర్రు, ₹1,00,000 బాండ్లు ఇచ్చి యూపీలు. అందుకే మా టికెట్, మా ఎంపీ స్థానాలు కోల్పోయినాం మేము. వాస్తవాలు మీకు తెలుసు, వాస్తవాలు మీకు తెలిసి మా మీద నెపం పెట్టడం కరెక్ట్ కాదు. మేము నిజాయితీగా ఓటు అడిగినాం, మీరు మభ్య పెట్టిర్రు, బాండ్స్ ఇచ్చిర్రు. మేము గెలవగానే ₹1,00,000 ఇస్తామన్నారు. అమాయక పేద మహిళలు లక్షల మంది లైన్లు కట్టిర్రు ఒక్కొక్క రాష్ట్రంలో ఉత్తరాదిన. ఇలా సీట్లు మాకు ఉట్టినే ఓలే, 400 సీట్లు వస్తే వీళ్ళు ఆగరు. మంచి కార్యక్రమాలు అన్ని చేస్తారు, మా దగ్గర శక్తి ఉండదు. మలేష్ నరేంద్ర మోదీ అప్కే బార్ 400 పార్ అన్నారు, 400 పార్ 200 బార్ ఎందుకైందో అది చెప్పు. 400 పార్ కి 200 ఎందుకు వచ్చింది అది చెప్పు. 400 పార్ అన్నోళ్ళు 200కి ఎందుకు పడిండ్రు అది చెప్పు. మీరిచ్చిన హామీలు నీకు ఉత్తరాది రాష్ట్రాల్లో ₹1,00,000 మహిళలకు ఇచ్చిర్రు. ఓటేసే ముందు ₹1,00,000 టీవీలలో వచ్చినాయి, మీరు మహిళలకి రాజస్థాన్ లో మహిళలకు డబ్బులు ఇచ్చారు కదా. మీరు కూడా ఎలక్షన్ ముందు డిక్లేర్ చేసారు, అది ఎలక్షన్ ముందు డిక్లేర్ చేసారు రాజస్థాన్ లో. రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీ పోవడానికి కారణం ఆ మహిళలకు ఇచ్చిన డబ్బులే. మహిళలకు ఇచ్చిన డబ్బులతోనే రాజస్థాన్ పోయింది. మా అనలిస్ట్ ప్రకారంగా పన్నా ప్రముఖ్, మేము మీకు లీకేజ్ ఇవ్వకూడదు. ఒక బూతుల 10 మంది కార్యకర్తలు పనిచేస్తారు, 30 ఓటర్లకు 40 ఓటర్లకు. మా సిస్టము, మేము డబ్బులను నమ్ముకొని పనిచేయమన్నా కార్యకర్తలతో పనిచేస్తాం మేము. మరి కార్యకర్తల పార్టీ, డబ్బుల పార్టీ కాదు మాది. ముందు డబ్బులు వస్తారు, ఓట్లు వేయించుకుంటారు. మేము సంవత్సరాలు కష్టపడితే 45 సంవత్సరాలలో ఈ స్థాయికి వచ్చినాం మేము. అదే మొత్తానికి ఈ స్థాయికి వచ్చిండ్రు, ఇప్పుడు దిగజారబోతుండ్రు, జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను. ఎందుకంటే బెంగాల్ లాగా తెలంగాణ అయితే ఎక్కుతాము, అయిపోయింది. మీరు ఎప్పుడైతే విశ్వగురు అని చెప్పి ఆయన విశ్వగురు చేస్తుండ్రో అది కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. మీది కూడా ప్రపంచం ఒప్పుకుంటుంది, నేను నువ్వు కాదు. కాంగ్రెస్ వాళ్ళకే కళ్ళమంట తప్పిస్తే ప్రపంచం ఒప్పుకుంటుంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ప్రపంచం ఒప్పుకుంటుంది. ఆడ ఆల్రెడీ ప్రపంచం ఒప్పుకుంటుందని నువ్వు చెప్తున్నావు, కానీ ఆడ ట్రంప్ ఏం చేస్తుండో ఒక్కసారి ఆలోచించుకో. ట్రంప్ దగ్గర ఎందుకు మోకారిల్లుతుండు, నరేంద్ర మోదీ మోకారిల్లుస్తుండు. పార్టీ కింద కాదు మళ్ళీ ఆపరేషన్ సింధూర్ ఏం చెప్పిండు, ఆపరేషన్ సింధూర్ ఏం చెప్పిండు. అలా యాజ్ ఏ ఇండియన్ ప్రపంచంలో ఎక్కడ పోయినా తలెత్తుకునేలా ఒక భారతీయుడు ఉన్నాడంటే కేవలం నరేంద్ర మోడీ గారు మాత్రమే దానికి కారణం. బిఫోర్ నరేంద్ర మోడీ ప్రపంచ దేశాలలో ఇండియన్ పొజిషన్ ఏంది? బిఫోర్ నరేంద్ర మోడీ, ఆఫ్టర్ నరేంద్ర మోడీ ఇంటర్నేషనల్. మలేష్ గారు ఎందుకు వచ్చింది చెప్పండి. మన నరేంద్ర మోడీ గారు తలెత్తుకునేలా ఏం చేశారో చెప్పండి మలేష్ గారు. అభివృద్ధి, ఆయన చేసిన దౌత్యము, వేరే దేశాలకు తోటి చేసిన స్నేహము. ఈ రోజు ఇంత పెద్ద యుద్ధం జరుగుతుంది మేడం. ఒక్కొక్క దగ్గర ₹400, ₹500 పెట్రోల్ డీజిల్ ఉందండి. భారతదేశం ఏమి ఇబ్బంది ఎలా తీస్తుంది మేడం చెప్పండి మీరు.
గ్యాస్ ఉన్నదా? ఎందుకు పెంచారు? వేరేది ఇప్పుడు కమర్షియల్ గ్యాస్ ఎందుకు మనకు పెంచారు? ఇరాన్ దగ్గరనే, 20 పాకిస్తాన్ ఎందుకు దగ్గరనే, పెంచారు? ఇజ్రాయెల్ ఉందంటారు. దగ్గరనే మనకేమన్నా ఇబ్బంది అవుతుందా మేడం? సరి అయిన నాయకుడు ఉంటే మంచిగా నిద్రపోతాం మేడం దేశం లోపల. మనము ఇప్పుడు జరుగుతున్నది అదే. ఓకే మల్లేష్ గారు, పాపిరెడ్డి గారు, శివకుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి ఫ్యూచర్లో బీజేపీ ఎక్కడైతే తెలంగాణలో పాగా వెయ్యాలనుకుంటుందో మరి వేస్తుందా లేదా అనేది మనకు ప్రజలు టైమే చెప్పాలి. దిస్ ఇస్ అనుష సైనింగ్ ఆఫ్.